వినడం జరిగిందండి. మరి వాక్యము ఈ రాత్రికాల సమయంలో దేవుడు మాతో ఏం మాట్లాడినై ఉన్నారో శ్రద్ధగా ఆలకిద్దాం. ఇక్కడ 10 మంది కన్యకులు ఉన్నారు అని చెప్తున్నాడు. మత్తయ్య గారు రాస్తే ఏమంటున్నారు? 10 మంది కన్యకులు ఉన్నారు, 10 మంది దగ్గర దివిటీలు ఉన్నాయి, కానీ బుద్ధి కలిగిన వారేమో నూనె తీసుకుని పెట్టారు, బుద్ధి లేని వారు వెళ్ళలేదు. అంటే వెళ్ళలేదు అనడానికి ఏంటంటే వాళ్ళ కలిగి ఉన్నారు, వీళ్ళకి కలిగి లేరని దీని అర్థం అన్నమాట. అది అయితేనే కలిగి ఉన్న వాళ్ళు కలిగి లేని వాళ్ళకి కూడా ఏమొచ్చినాయి అంట? ఉనికిపాట్లు వచ్చినాయి, నిద్రపోయారు. ఇద్దరు కూడా ఏమయ్యారు? కలిగి ఉన్నవాళ్ళు కలిగి లేని వాళ్ళు కూడా ఏమైపోయారు? వీళ్ళిద్దరూనే కొన్ని పరిస్థితులను బట్టి వాళ్ళ నిద్రాస్థితిలోకి వెళ్ళిపోయారండి. ఏమైపోయారు? నిద్రలోకి వెళ్ళిపోయారు. నిద్రలోకి వెళ్ళిపోతే అర్ధరాత్రి వేళ అంటే ఈరోజు నాకు ఇది ఒక కొత్తగా అనిపించింది అనమాట అండి పాయింట్. అర్ధరాత్రి వేళ అంటే మనం ఎప్పుడు ఆలోచించలేదు, కానీ ఈరోజు నాకు ఇది బాగా నచ్చింది పాయింట్. అర్ధరాత్రి వేళ నిద్రపోనోళ్ళు ఎవరైనా ఉంటారా? చెప్పండి, ఎవరైనా ఉంటారండి? చిన్ని బిడ్డలు మొదలుకొని నువ్వు అసలు నాకు కనబట్టలేదు, చిన్ని బిడ్డలు మొదలుకొని వృద్ధుల వరకు ప్రతి వయసుల వారు కూడా ఏం చేస్తారండి? అర్ధరాత్రికి తప్పకుండా నిద్ర వస్తుంది అందరికీ. రాత్రి 9, 10, 11 గంటలు 12 గంటల వరకు కూడా ఒకవేళ పనిపాట్ల వల్ల మెరుగుగా ఉండొచ్చేమో, కానీ అర్ధరాత్రి అంటే ఎన్ని గంటలు? 12 గంటలు కదా. 12 గంటలకు మెల్లమెల్లగా ఎంత నిద్ర రానోడైనా ఏమైపోతారట? నిద్రపోతారు. అంటే అందరూ కునికి నిద్రించిరి అని ఇక్కడ రాయబడింది. అంటే కలిగి ఉన్న వాళ్ళకి నిద్ర వచ్చేస్తుంది, కలిగి లేని వాళ్ళకి కూడా నిద్ర వచ్చేస్తుందండి. ఇద్దరికీ నిద్ర వచ్చింది, ఇద్దరు నిద్రపోయారు. అయితే ఇక్కడ అర్ధరాత్రి వేళ పెండ్లి కుమారుని ఎదుర్కొన రండి అంటే ఆయన బయలుదేరారు. ఆయన ఎదుర్కోవడానికి మీరు రండి అనేసి ఒక కేక వినబడిందండి. మా ఇంటి దగ్గర వివాహాలు జరిగినప్పుడు, అంటే ఇదిగాక తర్వాత నాకు పెద్దగా తెలియదు కానండి, ఎక్కువ చిన్న వయసులోనే మనము పిల్లలందరూ కూడా ఎక్కడైనా పెళ్ళి అంటే ఏం చేస్తాము? మన ఇంటి చుట్టుపక్కల పెళ్ళి అంటే ఏం చేస్తామండి? పిల్లల్ని ఏమన్నా పిలవాలా? అక్కడ పెళ్లివారు వచ్చి ఒక చోట ఉంటారన్నమాట. పెళ్లివారు వచ్చి ఒక చోట ఉంటారండి. అంటే అలా జరిగేది. మరి అప్పుడు పెళ్ళోళ్ళు వచ్చేసారని అక్కడి నుంచి కబురు వచ్చింది. అయినా ఎక్కడికి వస్తారో అక్కడ ఒక మనిషిని పెట్టి ఉంచుకోరు, ఒకలేంటిలేండి చాలామంది ఉండిపోరు. అప్పుడు వచ్చేసారని గొప్పగా ఇంటికి కబురు వచ్చేసింది. అప్పుడు వీళ్ళు ఏం చేసేవారంటే బెల్లం నీళ్ళు కలిపేవారండి. ఆ బెల్లం నీళ్ళు ఎందుకు కలిపారు అంటే నాకు అప్పుడు తెలియలేదు, కానీ ఇప్పుడు చూసుకుంటే బెల్లం నీళ్ళు తాగితే ఏమొస్తుందండి? ఏమొస్తుంది? శక్తి వస్తుంది. ఏమొస్తుంది? దూర ప్రాంతాల నుంచి ప్రయాణం చేసి వచ్చారు కనుక ఇప్పుడులాగా కార్లు కట్టించుకునే వచ్చేసేవారు కాదు. అప్పుడు ప్రయాణాలు చేసి మరి చాలా కష్టపడి వచ్చేవారు అన్నమాట. అయితే ఆ బెల్లం నీళ్ళు వాళ్ళకి ఇచ్చేవారు అన్నమాట. మరి ఇంకేమన్నా పెట్టేవారో లేదో నాకు అది సరిగ్గా తెలియదు, కానీ బెల్లం నీళ్ళు మాత్రం బెల్లం నీళ్ళు కలపండి వాళ్ళు వచ్చేస్తారు అని చెప్పేసి పట్టుకెళ్ళి ఊరు అన్నమాట. పట్టుకెళ్ళి వాళ్ళ దాహాన్ని తీర్చి రండి. అదొక మర్యాద అనమాట అండి. పెళ్లి వారికి ఏంటి? అదొక మర్యాద అనమాట. అప్పుడు వాళ్ళు తీసుకొచ్చి అప్పుడు వాళ్ళకి భోజనాలు పెట్టి ఆడపిల్లలు వాళ్ళు తినేసాకప్పుడు తినేవారు అన్నమాట. ఇప్పుడు ఎలా ఉంది అంటే రూల్స్ ఆలోచించాక మేము ఎందుకు ఆగుతాము? మేము ఆగలేము అప్పుడు వరకు. మాకు షుగర్లో బీపీలు అవి ఇవి అన్నీ ఉన్నాయి కనుక ఇప్పుడు ఓ ప్రక్కనేమో ప్రధానం జరుగుతుంటే ఇక్కడ భోజనాలు అయిపోతున్నాయండి, ఓ ప్రక్కన అక్కడ పెళ్ళి అవుతుంటే ఇక్కడ భోజనాలు అయిపోతున్నాయి. కానీ
ఉండేవారు. ఇప్పుడు ఓపిక లేనందున ఇలా సిస్టమ్ మారింది. అది నేను తప్పు పట్టట్లేదు, కానీ ఇప్పుడు సిస్టమ్ ఇలా మారిందన్నమాట. నిజంగానే ఆ టైంకి ఆ భోజనం తినకపోతే చాలా నీరసం వచ్చేస్తుంది అన్నమాట. అయితే ఏది ఏమైనప్పటికైనా ఇదిగో పెండ్లి కుమారుడు వచ్చేస్తున్నాడు, ఆయన ఎదుర్కొని వాళ్ళు ఎవరన్నా ఉంటే రండి. పెండ్లి కుమారుని ఎదుర్కోవడానికి ఇప్పుడు ఎవరు వెళ్ళాలంట? పెండ్లి కుమార్తెలు అందరూ వెళ్ళాలన్నమాట అండి. కన్యకలు అంటే దేవునికి ఎవరైతే నమ్మకంగా పనిచేస్తూ ఉన్నారో, అటు సాతానికి ఇటు దేవునికి ఉపయోగపడే వ్యక్తి కాదండి. అందుకే నూనె తీసుకుని వెళ్ళారు అంటే వాళ్ళ గురించి ఏమని రాయబడింది? బుద్ధి కలిగిన కన్యకలు అని. అంటే ఆ నూనె ఉంటే తప్ప మనం పరలోక రాజ్యం వెళ్ళము అనేసి వాళ్ళకి ముందుగానే అందరికీ తెలుసు. కాకపోతే దేవుని యొక్క వాక్యం మనకు దొరికినప్పుడే దాన్ని ఏం చేయాలండి? అమ్మేవాళ్ళు అమ్ముతున్నారండి, కొనుక్కునే వాళ్ళు మనం ఏం చేయాలి? కరోనా వచ్చే టైంలో చానాళ్ళ వరకు సరుకులు దొరకవంట అని చెప్పేసి 10 కేజీలు 15 కేజీలు పప్పు కొనేసుకున్నారట అండి. రైస్ బ్యాగులు ఏం చేసుకున్నారట, నూనె డబ్బాలు కొనేసుకున్నారట. కానీ అన్ని వస్తువులు మనకు దొరికినాయా లేదా? ఎప్పుడు కంటే అప్పుడే బాగా తిన్నారు ప్రజలు, చెప్పాలంటే కూర్చుని పని పాటలకు వెళ్ళకుండా ఆ రీతిగా తిన్నారన్నమాట. అయితే ఇక్కడ పెండ్లి కుమార్తె కూడా ఆమె ఆత్మీయ బలము కావాలి ఆవిడకి, ఆత్మీయ సౌందర్యం కావాలి ఆవిడకి. ఆమెకు సౌందర్యం రావడానికి ఏం పెట్టి పోషించారన్నాడు దేవుడు? యెహెజ్కేలులో రాస్తున్నాడు. గోధుమలు, మంచి గోధుమలు, తేనెతో నేను నువ్వు సౌందర్యవతుగా అవ్వాలని నీకు మంచి గోధుమలతో తేనెతో నేనేం చేశాను? పోషించాను అని చెప్తున్నాడండి. యెహెజ్కేలులో చెప్తున్నాడు ఆ మాట. ఆత్మీయ సౌందర్యం వేరు, శరీర సౌందర్యం వేరండి. అయితే ఇప్పుడు ఆత్మీయంగా మరి ఇప్పుడు పెండ్లి కుమార్తె అయినా పెండ్లి కుమారుడైనా చూడండి, ఒక నియమం ఉంటుంది అనమాట అండి. అది నియమం ఎందుకు పెట్టారు అంటే, వీళ్ళు అటు ఇటు బయటికి ఇలా తిరుగుతుంటే వీళ్ళు అంటే ఆ ఎండకి అది మాడిపోతారు, లేకపోతే ప్రయాణాలు చేస్తే నీరసం వచ్చేస్తాయి. ఇవన్నీ జరుగుతాయి కనుక పెండ్లి కుమార్తెను చేశాక, పెండ్లి కుమారుని చేశాక పొలిమేర దాటకూడదని పెట్టారండి. అంటే పొలిమేర దాటకూడదని పెడితే మరి అప్పుడు ఏం చేసేవారు? వాళ్ళకి సంబంధించిన వ్యక్తులు అంటే వాళ్ళు తీసుకెళ్ళి పెళ్లి కూతురు చేసి తీసుకొచ్చేవారు, పెళ్లి కొడుకుని చేసి తీసుకొచ్చేవారు. మరి అప్పుడు పొలిమేర దాటలేదా? మరి దాటతారా? దాటరా? దాని అర్థం అది కాదు. అంటే అలా అని చెప్తే వీళ్ళకి తిరగకుండా, బయట తిరగకుండా కుదురుగా శుభ్రంగా తిని బొజ్జుని లెగిసి రెస్ట్ తీసుకుంటారని, కాస్త బాగుంటారని పెద్దలు అలా చెప్పకుండా ఎలా చెప్తే వాళ్ళు వింటారో అలా చెప్పారన్నమాట. బాబాయ్ అలా వెళ్ళకూడదంట, వెళ్తే ఏదో అయిపోద్దంట అన్న భయంతో వెళ్ళరు అనమాట అండి. ఇప్పుడు వాళ్ళకి ఇంకా అలాంటి భయాలు ఏమి లేవులేండి, దేవుని స్తోత్రం. పెద్దోళ్ళు ఏదైనా చెప్తే ఎందుకు వెళ్ళకూడదు, ఏంటి అది ఇది అడుగుతున్నారా లేదండి? ఏమోరా మాకు తెలియదురా, పెద్దలు అలా చెప్పారు అలా వస్తుంది అంతేనా? వాళ్ళకి తెలియక, వాళ్ళు చదువుకోలేదు కదా, వాళ్ళకి తెలియక అలా చెప్పారు అవన్నీ. ఇప్పుడు మాకెక్కడ కుదురుతాయి అవన్నీ అంటున్నారా లేదా? నిజంగానే అప్పుడు చేసిన శిష్టాలన్నీ ఇప్పుడు చేస్తే వీళ్ళ ఉద్యోగాలు ఎక్కడ చేస్తారండి? అన్ని రోజులు సెలవులు ఇస్తారేంటండి అంట. ఏదో కొట్టి కట్టి తెచ్చి అన్నట్టు ఉంది. అంత సింపుల్గా అయిపోవాలి. నిజంగా ఇప్పుడు పెళ్ళిళ్ళు కూడా అంత సింపుల్గా చేసేస్తున్నారండి. చాలా గంటలు పట్టేసిందండి ఇది వరకు ఒక పెళ్ళి అవ్వాలంటే. నేను అదే అనుకుంటాను, ఏంటి మా పిల్లలకి ఎంతమంది పాస్టర్లు వచ్చారు మాట్లాడారు, ఇప్పుడేంటి ఎంత సింపుల్గా తేల్చేస్తున్నారు ఏంటని ఆశ్చర్యం అనిపించింది నాకు. అంత సింపుల్గా తేల్చేస్తున్నారండి ఇప్పుడు. ఇంకా ఎందుకంటే ప్రజలు కూడా ఉండడానికి ఎవరు ఇష్టపడట్లేదండి. వెళ్ళాము వచ్చాము అన్నట్టుగా అయిపోయింది ఈ రోజుల్లోనే. ఇంకా
అప్పుడు ఏంటంటే ముందుగా వెళ్ళిపోవాలి చుట్టాలందరూనే. తర్వాత ఆ పెళ్ళిళ్ళు అవన్నీ రాకపోకలు అయిపోయిన తర్వాత అక్కడ వారం చాలా తక్కువ అండి. 10 రోజులు ఒక 15 రోజులు ఉండే చుట్టాలు కూడా ఉండేవారు. ఇప్పుడు అంత ఏమీ లేదండి, ఎందుకంటే క్యాటరింగ్ ఇచ్చేసుకుంటున్నారు, తర్వాత పక్షుల్లో కుక్ చేసేసుకుంటున్నారు, ఈజీగా చేసేసుకుంటున్నారండి. ఒకవేళ చెయ్యకపోయినా చుట్టాలు వచ్చి పని చేయట్లేదటండి. ఎందుకు చేయట్లేదు చెప్పండి నాకు, తెలుసా మీకు? నాకు అసలు చెప్పారండి, నాకు తెలియదు. ఇప్పుడంట వీడియోలు వచ్చిన దగ్గర నుంచి నంట పని చేయటం మానేశారంటండి. చీరలు నలిగిపోకూడదు, వస్తువులు చెదిరిపోకూడదు, ఏమి చెదిరిపోకూడదు. నేను ఆ వీడియోలో ఉండాలంటే నేను ఆ వీడియోలో ఉండాలి అన్నట్టుగా చూసుకుంటున్నారనమాట. ఇప్పుడు అలాగ వచ్చినాయండి. అందుకని బట్టల దగ్గరికి వెళ్ళట్లేదు, ఏ పనులు చేయట్లేదు. ఇప్పుడు దాన్ని బట్టి ఇప్పుడు ఏమొచ్చినాయి అంటే ఈ సులభమైన పద్ధతి ఇది వచ్చిందనమాట. డబ్బులు ఖర్చు అయ్యి ఎలాగ అవుతున్నాయి, కానీ ఇప్పుడు వేళ్ళనైనా ఒక వారం 10 రోజులు పోషించాల్సిందే కదా. ఆ డబ్బు ఏదో దానికి వెళ్తుంది. ఇంకంతే ఈ గిన్నెలు తెచ్చుకుని అవి తెచ్చుకుని ఇవి తెచ్చుకుని మళ్ళీ అవి పంపి ఇవన్నీ ఏమి లేవు, ఇంకా వాళ్ళే చూసుకుంటున్నారు అవన్నీ. అంటే వాళ్ళకి డబ్బులు కావాలి, వీళ్ళకేమో సులువు కావాలి. ఈ రీతిగా జరుగుతుందండి. సరే, దాన్ని అలా పెడదాం. ఇప్పుడు కన్యక అంటే ఆమె వివాహం చేసుకునే వాళ్ళందరూ కన్యకలు అనుకుంటున్నారేమో మీరు. వివాహం చేసుకున్నా చేసుకోకపోయినా కూడా కన్యక అంటే అర్థం ఏంటి అంటే దేవుణ్ణి మాత్రమే ఆరాధించాలి వాళ్ళు. మరి దేన్ని కూడా భూమి మీద దేనికి సాగిల పడకూడదు, దేన్ని ఆరాధించకూడదు. అదే కాదండి, కొంతమంది మనుషులు కూడా ఆరాధిస్తారటండి. కొంతమంది యోధా పత్రికలో ఉంటుంది ఇది మనకు. మహాత్ములని వాళ్ళని ఏం చేస్తారట, చేస్తారటండి. మనిషిని గౌరవించాలి, మనిషిని ప్రేమించాలి, వాళ్ళకి ఇవ్వాల్సిన దాన్ని మనం ఇవ్వాలి. అలా అని చెప్పి దేవుని స్థానంలో వాళ్ళని పెట్టకూడదు. మనము పూజింపబడకూడదు, మనము ఆరాధించబడకూడదు. మన ఆరాధకుడు ఎవరు? దేవుడు. మరి ఆరాధన ఎవరికి చెందాలి? ఆరాధించే వారి ఆత్మతో సత్యముతో ఆరాధించే వాళ్ళు కావాలని ఆయన కోరుకుంటున్నాడు. అందుకని దేవుడిని మనం ఆరాధించాలి, కానీ మనుషులు కాదు మనం ఆరాధించడం. మనిషిని గౌరవించాలి. మరి మనకి తల్లిదండ్రులు నేర్పిస్తారు చిన్న వయసు నుంచి పెద్దవారిని గౌరవించాలని, వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వాలని చెప్పేసి నేర్పిస్తారు. స్కూల్లో కూడా నేర్పిస్తారన్నమాట. మాస్టర్ మొదట నేర్పే ఏంటంటే ఇలాంటి విషయాలే నేర్పుతారండి. ముందే పలకిచ్చేసి అక్షరాలు నేర్పేసి అవన్నీ చేసేది. స్కూల్లో జాయిన్ అయిన తర్వాత కొన్ని నేర్పిస్తారనమాట. స్టాండ్ అంటే నిలబడాలి, సిట్ అంటే కూర్చోవాలి. అలాగే స్టాండ్ సిట్ అని చెప్తూనే ఉంటారు. మనం నిలబడాలి, కూర్చోవాలి. ఇలాంటివన్నీ కూడా స్కూల్లో నేర్పిస్తూ ఉంటారన్నమాట అండి. మంచి నేర్పుతారు, చెడేంటో తెలియపరుస్తారన్నమాట. ఇది మంచి, ఇది చెయ్యండి, ఇది చెడు, ఇది చేయకూడదు. మన దేశాన్ని మనం ప్రేమించాలి, మన దేశ ప్రజలను మనం ప్రేమించాలి, అందరినీ ప్రేమించాలి. మన దేశం అంటే ఒక గౌరవం ఉండాలి, మనకి పెద్దలంటే గౌరవం ఇవ్వాలి. ఇవన్నీ నేర్పిస్తారన్నమాట అండి మనకి. అదే రీతిగా ఇక్కడ కన్యకనగా ఆమె దేవునికి మాత్రమే ఏం చేస్తుంది? లోబడుతుంది, విధేయత చూపిస్తుంది, సాగిల పడుతుంది. ఆయన ఏది చెప్పితే అది ఆమె చేస్తూ ఉందన్నమాట. అందుకే కొంతమంది కన్యకుల గురించి మనం చెప్పుకుంటే చూడండి, అబ్రహాము గారి భార్య పేరు ఏం పేరు? ఆమె రాజకుమార్తె అని చెప్పబడింది. ఆమె గురించి చాలా సౌందర్యం కలిగిన వ్యక్తి అని రాయబడింది ఆవిడ గురించి. అలాగే రెబెకా గురించి కూడా చెప్పబడినప్పుడు ఏమంటున్నాడు? ఆ చిన్నది మిక్కిలి చక్కనిది అంటున్నాడు అనమాట. అంటే మనం మాట్లాడేటప్పుడు అంటండి చక్కని ప్రత్యుత్తరం ఇవ్వాలంటండి. ఎలాగివ్వాలి? కొంతమంది మాట్లాడుతుంటే ఎలా మాట్లాడతారండి మీకు తెలుసు. మనము
అడిగేది ఒకటి, మనం మాట్లాడేది ఒకటి, అవతల నుంచి వచ్చే ఆన్సర్ అసలు ఎలా ఉంటుందంటే ఈ మనిషిని ఎందుకు కదిపానా అనిపిస్తుంది మనకి. అలాగే ఇస్తారండి జవాబు. అంటే వాళ్ళకి కావాలనే మాట్లాడతారో మనకు తెలియదు, ఎందుకు మాట్లాడతారో మనకు తెలియదు అన్నమాట. కానీ చక్కని ప్రత్యుత్తరం ఇవ్వాలటండి. ఎవరైనా మనతో ఏదైనా మనల్ని అడిగితేనంట ఎలా చెప్పాలంటే మాట చక్కని, అంటే మనం మాట్లాడే మాట కూడా ఎలా ఉండాలట, చక్కగా ఉండాలటండి. అలాగే నిలబడడం కూడా ఎలా నిలబడాలట, నరపుత్రుడా చక్కగా నిలబడంటాడు. నేను నీతో మాట్లాడాలనుకుంటున్నాను అంటే నిలబడ్డం అంటే ఏంటది నిలబడ్డం? ఇలా నిలబడ్డమా? దేవునిలో కూడా మనం ఎలా నిలబడాలంట, చక్కగా నిలబడాలంటండి. నిలబడ్డం వేరు, చక్కగా నిలబడ్డం వేరు. ఎందుకు చక్కగా నిలబడమన్నాడు ఆయన? నీతో నేను మాట్లాడాలనుకుంటున్నాను. ఓ కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు మనము ఇష్టానుసారంగా నిలబడతామో చెప్పండి? ఎందుకని? ఆయన ఒక అధికారి దగ్గరికి వెళ్ళినప్పుడు మనం చక్కగా నిలబడతాం, చేతులు కట్టుకుంటాం. మా టైంలో మేము టీచర్ పిలిస్తే అండి లేచి నిలబడేలా చేతులు కట్టుకునేవాళ్ళం. ఆ అలవాటు నాకు ఎప్పటికీ చాలాసార్లు ఉంటుంది అన్నమాట. అలవాటు అయిపోయింది ఇంకా చిన్నప్పుడు అవన్నీ కూడా అన్నమాట. ఆ చేతులు కట్టుకుని నిలబడాలండి. నువ్వు ఒక ప్యూన్ దగ్గరికి వెళ్ళి చేతులు కట్టుకుని నిలబడతావా? ఎందుకని? అతని స్థాయి తక్కువ. ఒక వాచ్మెన్ దగ్గరికి వెళ్ళి నువ్వు చక్కగా నిలబడి చేతులు కట్టుకుని జవాబు చెప్తావా? ఎందుకని? అతను ఒక ప్యూన్ కనుక. ఎవరి రేంజ్ వాళ్ళకు ఉంటుందండి. నువ్వు ప్యూన్ దగ్గరికి వెళ్ళి చేతులు కట్టుకుని నిలబడి ఓ పిఓ గారి దగ్గరికి వెళ్ళి నువ్వు అస్తవ్యస్తంగా నిలబడవు, అస్తవ్యస్తంగా మాట్లాడవు. ఒక రకంగా చెప్పాలి నువ్వు అని చెప్పాలంటే నువ్వు పిఓ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు నీ లోపల ఏముంటుంది? పైకి గంభీరంగా ఉంటావు, కానీ లోపల ఎలా ఉంటుంది? దడదడలు ఆడిపోద్ది అనమాట. బాబాయ్ ఇప్పుడు నీతో ఏం చెప్పాలి, ఏం మాట్లాడాలి అని కంగారు వచ్చేసిన వాడు కూడా ఆయన చెప్పాల్సిన మానేస్తారు, చెప్పకూడని చెప్పేస్తారు అక్కడ. ఎందుకని? ఒక అధికారి ఆయన, అంతటికీ ఒక అధికారి ఆయన. ఆయనకి ఇచ్చే రెస్పెక్ట్ని బట్టి మనకేమొచ్చేసింది? భయం వచ్చేసింది. మరి దేవుని దగ్గరికి మనం వచ్చినప్పుడు కూడా ఎలాగే ఇవ్వాలి ఆయనకి రెస్పెక్ట్? మనం భయంగా ఉండాలా? మనం కూర్చోవడంలో కూడా చక్కగా కూర్చోవాలంటండి, నిలబడడంలో చక్కగా నిలబడాలంట, చప్పట్లు చక్కగా కొట్టాలంటండి, ప్రార్థన చక్కగా చేయాలంట, పాటలు చక్కగా పాడాలంట. ప్రతి దాంట్లో చక్కదనం ఉండాలండి. ప్రతి దాంట్లో ఏముండాలి? చక్కదనం ఉండాలి. మన చక్కదనాన్ని చూస్తాడనమాట. ఇలా కింద కూర్చున్నారనుకోండి, ఇంకా జనం ఉన్నారు. జనం ఉన్నప్పుడు కింద కూర్చున్నప్పుడు ఎలా కూర్చోవాలో తెలుసా మీకు? ఎలా కూర్చోవాలి చెప్పండి నాకు. వరుసగా కూర్చోవాలి. పొడవు కొట్టి ఉన్నారు, ఎలా కూర్చోవాలి? అది పొట్టుగా ఉన్న వాళ్ళందరూ ఎక్కడ కూర్చోవాలి? ఫ్రంట్ కూర్చోవాలి. కాస్త పొడవుగా ఉన్న వాళ్ళందరూ కూడా ఎక్కడ కూర్చోవాలి? వాళ్ళ వెనకాల కూర్చోవాలి. అప్పుడు వాళ్ళకి కూడా మేము కనిపిస్తాం. ఒక్కొక్క వ్యక్తి ఏం చేస్తారో తెలుసా? పొడవుగా ఉన్న వాళ్ళేమో వెనకాల కూర్చుంటారు, పొట్టుకున్న వాళ్ళేమో ముందుకు, పొడవుకున్న వాళ్ళేమో ముందు కూర్చుంటారు, పొట్టుకున్న వాళ్ళేమో వెనకాల కూర్చుంటారు. ఇలా అంటూ ఉంటారు. ఎందుకని? నేను కనపడక. ప్రార్థన చేస్తారు, అన్నీ చేస్తారు, కూర్చోవటంలో ఏం తెలియట్లేదు, చక్కదనం తెలియట్లేదు. మనం ఎప్పుడు కూడా అవతల వాళ్ళకి మొన్నే వచ్చింది మనకు ఆదివారం, అడ్డుగా ఉండకూడదు, చెప్పించుకోకూడదు. మనం ఏం చేయకూడదు? చెప్పించుకోకూడదు. ఎందుకంటే దేవుని ఆత్మ మనం కలిగి ఉంటే అలాంటి పని అసలు మనం చేయమన్నమాట.
అదే నువ్వు వేరే కార్యక్రమాలకు వెళ్ళావు, ఏ పెళ్ళికి వెళ్ళావు, ఎక్కడికి వెళ్ళావు, ఎక్కడికో చోటకి వెళ్ళావు, అది వేరే విషయం. వాళ్ళైనా కూడా నేను వెనకాల ఉండి అమ్మ కొంచెం తప్పుకోండి నాకు కనబట్టలేదు, కొంచెం తప్పుకోండి నాకు కనబట్టలేదు అని అంటూ ఉంటారు. అట్లా మీరే కానీ పెళ్ళి మేము చూడొద్దా అని అంటారంట. అలాంటి ఒక ముందు వచ్చి కూర్చోవాలి నువ్వు అంటారు. ఏమంటారు? నువ్వు ముందు వచ్చి కూర్చోవాలి. అలాంటప్పుడు ఇప్పుడు వచ్చేసి నీకు కనబట్టలేదంటే నేనేం చేయను అంటారు వేళ్ళు. అంటే మనం 10 మందిలోకి వెళ్ళినా కూడా మనం కూర్చునే విధానం కూడా చక్కగా ఉండాలి. అంటే అభ్యంతర కారణంగా ఉండకూడదు. ఎక్కడికి వెళ్ళినా ఎక్కడికి వచ్చినా మనకి కొన్ని తెలుస్తాయండి. పరిశుద్ధాత్మ దేవుడు మనకి వివేచన ఇస్తాడు, వివేకాన్ని ఇస్తాడు. దాన్ని బట్టి ఒక క్రమం అనేటువంటిది మనకు అర్థమైపోతుంది. ఎవ్వరూ చెప్పక్కర్లేదండి, ఒక క్రమం అనేటువంటిది అర్థమైపోతుంది అన్నమాట. కూర్చోవడంలో చక్కదనం ఉండాలి, నిలబడటంలో చక్కదనం ఉండాలి, మాట్లాడటంలో చక్కదనం ఉండాలి, అవతల వాళ్ళు ఏమడిగారో వాళ్ళకి చక్కని జవాబు ఇవ్వాలి. ప్రతి దాంట్లో చక్కదనం ఉంటుంది అన్నమాట అండి. అందుకే ఈ చిన్నది మిక్కిలి చక్కనిది అనే ఒక టైటిల్ ఆమె సంపాదించుకుందండి. ఆమె ఏమన్నా పెద్ద నగరాల్లో పెరిగిందా? ఎక్కడ పెరిగిందా? ఎక్కడ పెరిగిందండి? ఒక గ్రామంలో పెరిగింది ఆమె. ఎక్కడ పెరిగింది? గ్రామంలో పెరిగింది. ఇక్కడ గ్రామమా లేకపోతే ఇది ఏమన్నా టౌనా, ఇదో పట్టణమా నగరమా, ఇది కాదు. మనిషిని బట్టి వాల్యూ వస్తుందటండి. అర్థమైందా? మనిషిని బట్టి ఏమొస్తుంది? వాల్యూ వస్తుంది, వాల్యూ వస్తుంది. అయితే ప్రతి దాంట్లో చక్కదనం అనేటువంటిది మనం కలిగి ఉండాలన్నమాట. మనం ఎక్కడికి వెళ్ళినా కూడా మన క్వాలిటీస్ అనేటువంటివి మనలో కనబడాలి. ఏ క్వాలిటీస్ అయ్యి? దేవుని యొక్క క్వాలిటీస్ మనలో కనబడాలి. అంటే మన తగ్గింపులోనే అది తెలుస్తూ ఉంటుంది అన్నమాట. ఏం తెలుస్తుంది? మన తగ్గింపులోనే తెలుస్తుంది అది. ఆ దేవుని యొక్క క్వాలిటీస్ అన్నీ కూడా మనలో కనబడినప్పుడు వీళ్ళు దేవుని పెట్టలేము, వేరే వాళ్ళైతే ఇలాంటి పనులు చెయ్యరు అని అవతల మనల్ని చూసిన వాళ్ళు గ్రహిస్తారన్నమాట అండి. మనల్ని గ్రహిస్తారు. అయితే ఇక్కడ కన్యకనగా ఆమె దేవునికి చక్కగా లోపడుతుంది, చక్కగా విధేయత చూపిస్తుంది, అణుకువ కలిగి ఉంటుందండి. ఎలా ఉంటుంది? అణుకువ కలిగి ఉంటుందండి. ఎంతగా చెప్పాలి అంటే, ఒక రకంగా చెప్పాలి అంటే యోగ్యత. ఎలా ఉంటుందంట? ఆమె యోగ్యురాలు అంటారటండి. ఆమె ఏమంటారు? యోగ్యురాలంటే ఒక చిన్న మాట అనుకుంటారు, అది చాలా విలువైన మాట అండి. అది దేవుడు ఎలాంటి వ్యక్తులు కోరుకుంటున్నాడు? ఆయన యోగ్యులను కోరుకుంటున్నాడండి ఆయన. ఎందుకంటే ఆయన కూడా యోగ్యుడు కనుక. దేనికి యోగ్యుడు? అది ప్రకటనలో ఉంటుందండి ఆ మాట. ఎప్పుడైతే ఆజ్ఞను అతిక్రమించాడో ఆదాముకి ఇవ్వబడిన ఆ అధికారం ఎవరి చేతిలో పోయింది? వెళ్ళిపోయింది కదా. ఆ దుష్టుని చేతిలో నుంచి ఆ అధికారాన్ని తీసుకుని అపోస్తులకు ఇచ్చాడటండి. ఆయన ఎదుట పాతాళ ద్వారాలో నిలబడగలిగినయా? నిలబడగలిగినయా అంటే ఆయన ముందు నిలబడలేదు. అలాగే అపోస్తులకి కూడా తాళాలు అందరికీ ఇవ్వలేదు, కానీ కొందరికి ఇచ్చాడండి. ఆ కొందరిలో పేతురికి ఇచ్చాడు ఆయన. అందుకే ఆయన గురించి రాయబడినప్పుడు ఏమని రాయబడిందంటే, ఆయన ఎదుట పాతాళ లోక ద్వారములు అన్నాడు. అందుకే అనేక ఆత్మలు ఆయన ఏం చేశాడు?
సంపాదించగలిగాడండి. సంపాదించగలిగాడు. అతను ఏ సంఘంలో అయితే మాట్లాడుతున్నాడో ఆ సంఘం వారు మంచి ప్రార్థనాపరులు అయిపోయారు. హల్లెలూయా. అర్థమైందా? ప్రార్థనాపరులు అయిపోయారండి. ఎందుకు అంటే సాతానుడు ఇతన్ని వదిలేస్తే ఇంకా అనేక ఆత్మల్ని ఇతను సంపాదించేస్తాడు. దేవుడు నా దగ్గర నుంచి తాళాల గుర్తు పట్టుకెళ్ళి ఎవరికి ఇచ్చాడు? పేతురుకి ఇచ్చాడు. నువ్వు చేపలు పట్టే వాడిగా కాదు, ఆత్మలు పట్టే జాలరగా చేస్తాను నిన్ను వాగ్దానం చేశాడు ఇతనికి. ఆ వాగ్దానాన్ని అతని జీవితంలో దేవుడు నెరవేరుస్తాడు. అది ఎవరికి తెలుసు బాగా? అందుకే తీసుకెళ్ళి ఎక్కడ పెట్టింది? జైల్లో పెట్టిందండి. చెరసాల్లో పెడితే తెల్లవారితే ఏమైపోతాడంట? ఉరి తీయబడతాడంట. తెల్లవారితే ఏమవుతాడు? ఉరి తీయబడతాడటండి. కానీ హ్యాపీగా నిద్రపోయాడటండి ఆయన. ఆయన హ్యాపీగా ఎందుకు నిద్రపోయాడంటే అతని పట్ల ఏమున్నాయి? ప్రణాళిక ఉంది. అతనికి ఇవ్వబడిన ప్రణాళిక ఉంది. ఆయన మీద దేవుని యొక్క అభిషేకం ఉంది. మరి ఎలా చేస్తాడు ఆయన? అదంతా ఏమవుతుంది? అందుకే అతను కాంగా నిద్రపోయాడటండి. నిద్రపోతే సంఘం అంతా అత్యాసక్తితో ప్రార్థన చేస్తుందంట. ఈ నిద్రపోవడానికి కారణం ఎవరు? సంఘము. ఆ సంఘాన్ని ఒక ప్రార్థనా స్థితిలోకి నడిపించేశాడు ఆయన. మొదట ఆయన ప్రార్థనా స్థితిలో ఉన్నాడు, ఆ తర్వాత వాళ్ళని నడిపించాడు. మనకి ప్రార్థనా స్థితి మన దగ్గర ఉంటే మనము సంఘానికి నేర్పించేస్తాం. అది నీ బిడ్డలకి, నీ పసి బిడ్డలకు నువ్వేమి నేర్పించాలని చెప్తున్నాడు ఇర్మియా గారు? ఏం చెప్పాడండి? పిల్లలకంట ప్రార్థన చేయడం నేర్పించాలటండి, కన్నీళ్ళు విడడం నేర్పించాలంట, రోధించడం నేర్పించాలంట. అంగలార్పు విద్య. అంగలార్పు అనేటువంటిది ఒక విద్య అంటున్నాడు దాన్ని. మనం చదువుకుంటే దాన్ని ఒక విద్య అంటాం. మనం ఏంట్రా ఈ విద్య ఎక్కడ నేర్చుకున్నావురా అంటారు మీరు పిల్లలు ఒక్కోసారి. అంటే ఇది ఎలా నేర్చుకున్నాడు? ఎక్కడో నేర్చుకున్నాడు మొత్తం మీద. ఇదేం విద్య బాబు, ఇలా ఇది ఎప్పుడు నుంచి నేర్చుకున్నావు? ఈ విద్య ఎక్కడ నీకు? అలాంటి విద్యలు కాదయ్యి, అలాంటి విద్యలు కాదు. ఆయన నేర్పిస్తా. ఆయన ఏ రీతిగా యేసు ప్రభు ఆరోహణమైన తర్వాత 120 మంది కూడుకుని 10 దినాలు ఎడతెరిపి లేకుండా ప్రార్థన చేస్తే అప్పుడు అభిషేకం వాళ్ళ మీదకి రాలేదు. కానీ పెంతెకోస్తు అనే పండుగ దినాన్ని వాళ్ళందరూ ఒక చోట కూడుకుంటే అప్పటికి వాళ్ళందరికీ ఏక మనసు వచ్చింది. 12వ ఆయన అందులోకి చేర్చబడ్డాడు. అప్పుడు వాళ్ళు అనుకోలేదు అభిషేకం వస్తుందని. ప్రార్థన చేసినప్పుడు మాత్రమే వస్తుందేమో అనుకున్నారు, కానీ ఆ టైంలో వచ్చింది. వాళ్ళు కనిపెట్టలేదు పరిశుద్ధాత్మ పరిస్థితి. కనిపెట్టకపోయిన ఆత్మ ఎలాగైపోయింది? వీళ్ళందరికీ ఆత్మ సిద్ధమైపోయింది. పరిశుద్ధ అభిషేకం పొందుకోవడానికి ఆత్మలు శుద్ధ అయిపోయినాయి. అందరికీ ఏక మనసు వచ్చిందనమాట. ఈ ఏక మనసు వచ్చిన తర్వాత పరిశుద్ధాత్మ వాళ్ళ మీద కుమ్మరించబడింది. అంటే వాళ్ళు నేర్చుకున్న ప్రార్థన ఏంటండి ప్రభు దగ్గర? పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చిన గాక, నీ చిత్తం పరలోకంలో నెరవేరినట్లు భూమి మీద నెరవేరును గాక. ఈ ప్రార్థన అంతా కలిపి 1 నిమిషమో 2 నిమిషాలు పడుతుంది. చిన్న పిల్లల ప్రార్థన అన్నమాట అండి. యేసు ప్రభు ఆరోహణమైన తర్వాత ఆ చిన్న ప్రార్థనల్లో ఇప్పుడు వీళ్ళు ఎంత నేర్చుకున్నారు? గంటలు గంటలు, రోజులు రోజులు ప్రార్థన చేసే స్థితిలోకి వాళ్ళు వెళ్ళిపోయారండి. వెళ్ళిపోయిన వేళ్ళలో ఇప్పుడు ఆత్మల్ని ప్రభులోకి నడిపించాడు కదా. ప్రభులోకి నడిపించిన తర్వాత వీళ్ళందరూ ఏ స్థితిలోకి వచ్చారు? ఇప్పుడు రాత్రంతా ప్రార్థించే స్థితిలోకి వచ్చారు. ఒక రకంగా చెప్పాలి అంటే
మా యొక్క నాయకుడు, మా సేవకుడు, మా ప్రవక్త, మా అపోస్తులుడు ఆయన్ని ఇలా చెరసాల్లోకి తీసుకెళ్తారా అని చెప్పి ఆయన పట్ల చాలా ప్రణాళిక ఉంది. అందుకని ఆయన అలాంటిది ఏది కూడా ఆయన జీవితంలో జరగకూడదు, మరణం అనేటువంటిది రాకూడదు ఆయనకి. నువ్వేం చేస్తావు ప్రభువా, నువ్వే తీసుకురా ఆయన్ని అని ఆ రాత్రంతా వాళ్ళ ప్రార్థన చేస్తుంటేనంట ఒక దూత వెళ్ళి సంఖ్యలు తెగగొట్టేసి తలుపులు తెరిచి ఆయన బయటికి తీసుకొస్తే కల్లో కొంతమంది నిద్దట్లో లేచి నడిచిపోయే అలవాటు ఉంటుంది. తెలుసా మీకు? తెలుసా అండి? వెళ్ళిపోతాను. అలాగే ఈయన నిద్దట్లో వెళ్ళిపోతున్నానేమో అనుకుంటున్నాడు తప్ప ఈయన నిజంగా వెళ్తున్నానని ఈయనకి తెలియదు. తీసుకెళ్ళి సెంటర్లో నిలబెట్టి దోతలు మాయమైపోయి అప్పుడు ఈయనకి స్పృహలోకి వచ్చాడు. మెలకు వచ్చింది కానీ అతను ఇంకా కల్లో ఉన్నట్టుగా ఫీల్ అవుతున్నాడు అనమాట. నిద్దట్లో ఉన్నట్టే ఫీల్ అవుతున్నాడు ఆయన. అయితే అక్కడ వరకు తీసుకెళ్ళి ఎప్పుడైతే వదిలేసాయో అప్పుడు అతను స్పృహలోకి వచ్చి ఏంటి నేను బయటకు వచ్చేసానేంటి, నన్ను ఎవరు తీసుకొచ్చారు, దూత వచ్చి తీసుకొచ్చిందా, నన్ను దూత తీసుకొచ్చిందా అని స్పృహలోకి వచ్చి ఏ ఇంట్లో ప్రార్థన జరుగుతుందో ఆ ఇంటి దగ్గరికి వచ్చాడట. ఆయన తలుపు కొట్టేటప్పటికి అందరూ ప్రార్థన చేస్తున్నారట అండి. అంతే తప్ప మనకులాగా కొంతమంది ఉంటారండి, ప్రార్థన చేస్తుంటే గడి తిరగా ఇటు తిరగా, అటు తిరగా ఇటు తిరగా, అలా తిరగట్లేదు. వాళ్ళు ఒక ఏక మనసుతో ఏకాత్మతో వాళ్ళు ఏం చేస్తున్నారు, ప్రార్థన చేస్తున్నారు అన్నమాట. బలంగా ప్రార్థన చేస్తున్నారండి. వాళ్ళ యొక్క ఆ యొక్క రోదన ధ్వని, వాళ్ళ ప్రార్థన, వాళ్ళ కన్నీళ్ళు నేరుగా ఎక్కడికి వెళ్ళిపోతున్నాయి, ప్రభువా మా సేవకుడు నువ్వు తీసుకురా, నువ్వు తీసుకురాగలిగిన శక్తిమంతుడు అని దేవునికి ప్రార్థిస్తుంటే దేవుడు తన దూతలు పంపించి రప్పించేసాడండి. తలుపు కొడుతుంటే పేతురు వచ్చాడని వాళ్ళు అనుకోవట్లా, ఇంకా ప్రార్థన చేస్తానే ఉన్నారండి. ఇప్పుడు ఇలాంటి పిల్లలు ఉన్నారనుకోండి, వీళ్ళు ఏమైనా ప్రార్థనలు ఉంటారా, వీళ్ళు అటు తిరగా ఇటు తిరగా, అటు తిరగా ఇటు తిరగా ఇలా చేస్తూ ఉంటారన్నమాట. తిరిగి ఓ పిల్ల వెళ్ళిపోయి తలుపు తీసిందంట. అప్పుడు పేతురు గారు వచ్చేసారంటుందండి. ఈ అమ్మాయి తలుపు తీయలేదు. ఆ అమ్మాయి విశ్వాసం ఏంటండి, చిన్నపిల్లల విశ్వాసం భలే ఉంటుందండి. అయితే తలుపు తీస్తాను, పేతురు గారు వచ్చేసారు అంటుందంట. అంటే వాళ్ళంట ఇంకోవే పేతురు గారు ఎందుకు వస్తారు అంటే మరి విశ్వాసం ఏంటంటే ఎందుకంటే ప్రార్థన అంటే చేస్తున్నాం కానీ ఆయన ఎక్కడి నుంచి వస్తాడు అని లెక్కేనంటారా? ఏమనుకోవాలండి అసలని. కొంతమంది ప్రార్థనలు ఇలాగే ఉంటాయండి. ప్రార్థన అయితే చేస్తారు కానీ అది జరుగుద్దని నమ్మకం అయితే అసలు ఉండదండి. ఇప్పుడు ఎందుకు వస్తాడు ఆయన, కూర్చో అంటున్నారంట. ఆయన తలుపు కొడుతుంటే ఈ అమ్మాయి తట్టుకోలేక ఇక వీళ్ళ మాటలు వినకుండా తలుపు తీసేసినాడు. తలుపు తీసేస్తే ఎందుకు ఆయన అనమాట. అయ్యో పేతురు గారు వచ్చేసారా అనేసి వీళ్ళు ఆశ్చర్యపోతున్నారు అనమాట. ఏమైనా ప్రార్థన అత్యాశక్తితో చేశారని రాయబడింది అక్కడ. మిగతా విషయం ఎలా ఉన్నా కానీ ఆయన పంపించు ప్రభా, అతను చనిపోకూడదయ్యా, ఆయనకు మీరు ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చబడాలి, ఇంకా చాలా ఆత్మలు రక్షించబడాలి అని చెప్పేసి చేసిన ప్రార్థన దేవుడు ఆలకించి అంగీకరించి సంఘ ప్రార్థన బలమైందండి. ఏంటి బలమైంది? ఏం నేర్పించాడు పేతురు గారు? ప్రార్థన అనేటువంటిది ఎలా చేయాలో నేర్పించాడు అనమాట. మన సంఘానికి కూడా ఏమి నేర్చుకుంది సంఘం? ప్రార్థన చేయడం నేర్చుకుంది. నాకు లేకపోతే మీకు వస్తుందండి? నేను చేయకుండా మీకు ఎలా చెప్తాను? నేను చెప్పలేను కదా. ప్రార్థన అనేటువంటిది ఒక మంట అండి. అది అలా అంటుకుపోద్ది అనమాట. అంటుకుపోతే ఇంకా వాళ్ళు దాని నుంచి బయటికి రాలేరు. ఇంకా 5 నిమిషాలు చేసేవాళ్ళు 10 నిమిషాల్లోకి వెళ్ళిపోతారు. అలాగ ఇప్పుడు మన వాళ్ళు కూర్చోబెట్టాము అంటే నాకు తెలిసి గంటన్నర 2 గంటలు కూడా మీరు చేయగలరని నేను అనుకుంటున్నాను. అవునండి అన్నవాళ్ళు హల్లెలూయా చెప్పండి కదా.
అయితే హోల్లో ఇటు పెట్టేస్తాను చేయగలను అంటారు కదా, పెట్టేనా వద్దా? అయితే ఏది ఏమైనప్పటికైనా దేవుని యొక్క కార్యాలు ఆశ్చర్యాలండి. ఆ చిన్నది మిక్కిలి చక్కనిది అని ఆమెకు పేరు పెట్టేశారు. ఎవరు పెట్టారు ఈ పేరు? పరిశుద్ధాత్ముడు పెట్టాడు. ఎవరు పెట్టారు? ఆమెను తీసుకురావడానికి వెళ్ళింది ఎవరు? ఎలియాజరు. ఎలియాజరు పరిశుద్ధాత్ముడికి సాదృశ్యం. కనపడ్డ గ్రామంలోకి వెళ్ళి ఓ పిల్లని తీసుకుని వెళ్ళిపోలేదు ఆయన. ఎంత ప్రార్థనాపూర్వకంగా ఆయన వెళ్ళాడు అంటే, ప్రభువా నా యజమానుడు కుమారుడికి అమ్మాయిని తీసుకురామని పంపించాడు నా యజమానుడు, ఎంత గొప్ప బాధ్యత నాకు అప్పగించాడు ఆయన అంటే ఎంత నమ్మకం ఉంటే ఆయనకు అప్పచెప్తాడండి అని, బాబా ఎంత బాధ్యత నాకు ఇస్తున్నారు ఏంటంటే అని భయపడిపోయాడు ఆయన. భయపడిపోవడమే కాదు, కానీ ఒకవేళ నేను అమ్మాయిని రమ్మంటే రానంటే మరి ఏం చేయను, నేను ఇస్సాకుని తీసుకెళ్ళను అక్కడికి అని అడిగాడు. అంటే అతనికి ఉన్న డౌట్ అని చెప్పాడండి అక్కడ. అప్పుడు ఆయన అంటాడు కదా, ఇస్సాకుని అసలు తీసుకెళ్ళకూడదు నువ్వు అక్కడికి, అమ్మాయే ఇక్కడికి రావాలి. యేసుక్రీస్తు భూమి మీదకి రాడు పెండ్లి కుమార్తెను తీసుకెళ్ళడానికి. భూమి మీద ఉన్న పరిశుద్ధాత్ముడు మనల్ని తీసుకుని ఎక్కడికి వెళ్తాడు? ఆయన మధ్యాకాశంలోకి వెళ్తాడు. ఇప్పుడు అంతా కూడా మేము చెప్పే వాళ్ళమందరూ కూడా ఏం చెప్తున్నాం? ఆయన త్వరగా రాబోతున్నాడు, ఆయన త్వరగా రాబోతున్నాడు. ఇదే కేక, తెలుసా? ఇదే కేక. ఈ కేకకి మీరేమైపోవాలి? ఇప్పుడు ఆత్మీయంగా సిద్ధపడిపోవాలి. ఆయన ఎదుర్కొన రండి, ఆయన ఎదుర్కొన రండి అని మేము ఏం చేస్తున్నాం? మిమ్మల్ని ఆయన కొరకు పిలుస్తూ ఉన్నాము, కేకలేస్తున్నాము. అమ్మా సిద్ధపడండి, సిద్ధపడండి, ఆయన వచ్చేస్తున్నాడు, వచ్చేస్తున్నాడు అని చెప్పేసి మేమేం చేస్తామంటే కేకలు వేస్తున్నాం అన్నమాట అండి. అయితే ఆ కేకలు వేసినప్పుడు ఇంకా కొంతమంది ఎవరంటే అందరి గురించి చెప్పను, కానీ మళ్ళీ ఎస్తేరు గురించి చెప్పబడినప్పుడు ఏమని చెప్పాడండి ఆయన? ఆ చిన్నది అతని దృష్టికి ఇంపైనది. అంటే ఇంపు అంటే మంచి సువాసన వస్తుందట అండి. ఆమె దగ్గర ఏమొస్తుందట? ఎక్కడి నుంచి వస్తుంది ఆ సువాసన? ఆమె మాటలు వెంటంటే ఆయనకి ఎలా కనిపిస్తుందంట? అబ్బా అసలు ఇలాంటి మాటలు ఈ అమ్మాయి ఎలా మాట్లాడుతుంది? ఇంతమంది శోషణ కోటకు వచ్చారు కానీ ఎవరి దగ్గర నేను ఎలాంటి మాటలు వినలేదే, ఇంత చక్కగా ఈమె ఎలా మాట్లాడుతుంది అని ఆయన ముగ్ధుడైపోయాడటండి. ఏమైపోయాడట? ముగ్ధుడైపోయాడట అండి. మన స్త్రీల సదస్సు పెట్టినప్పుడు 2వ సంవత్సరం అన్నమాట అండి. అది 7లో పెట్టాము. 8వ సంవత్సరంలో మా ఆత్మీయ తల్లి గారిని పిలిస్తే ఆవిడ ఎక్కువసేపు మాట్లాడలేకపోయారన్నమాట. ఆ తర్వాత నేను తీసుకున్నానండి వాటిని. తీసుకున్నప్పుడు నేను పరిశుద్ధాత్మ గురించి బోధించాను. ఆ రోజు పరిశుద్ధాత్మ దేవుడు పరిశుద్ధాత్మ గురించే చెప్పమని నాకు ఇచ్చారు ఆయన. పరిశుద్ధాత్మ గురించి నేను చెప్పినప్పుడు ఒక పాస్టర్ గారు, ఆయన మంచి పాస్టర్ గారు అన్నమాట. అంటే మంచి పాస్టర్ గారు అంటే ఆత్మీయంగా ఉండే పాస్టర్ అన్నమాట ఆయన. ఆయన కూడా ఆ మీటింగ్కి వచ్చారటండి. ఎందుకు ఆయన వచ్చింది ఎందుకు అంటే, మీటింగ్ ఆపేయండి ఆపేయండి అంటే 10-15 మంది వచ్చిన గ్రూప్లో ఆయన ఉన్నాడట. ఆయనే చెప్పాడండి తర్వాత కొన్ని సంవత్సరాలు పోయాక, ఇలాగ జరిగిందమ్మా ఆ రోజు ఆ గ్రూప్లో నేను కూడా వచ్చాను అక్కడికి అని చెప్పారన్నమాట అండి. మేమందరం కలిసి ఒక మీటింగ్కి వెళ్ళామన్నమాట. వెళ్ళినప్పుడు అక్కడ కలిసి అక్కడ మాట్లాడుకునే అవకాశం కలిగినప్పుడు బాగా మాట్లాడేవారు అన్నమాట. అంటే ఆత్మీయంగా ఉన్న వాళ్ళకి ఆత్మీయంగా ఉన్న వాళ్ళంటే ఇష్టపడతారన్నమాట అండి. అప్పుడు ఆ విషయం చెప్పి, ఆ రోజు సిస్టర్ నేను మర్చిపోయాను ఎందుకు ఆ విషయాలు. ఆ రోజు మీరు పరిశుద్ధాత్మ గురించి మీరు చెప్పారు సిస్టర్, నేను విన్నాను. అయితే మరి అందుకు పంపారు, కానీ మేము వచ్చి ఏం చేయలేదు, అక్కడ కూర్చొని భోజనాల టైంలో భోజనం చేసి ఇంటికి వచ్చేసాము. మళ్ళీ మమ్మల్ని పంపినోళ్ళు ఫీల్ అవుతారని చెప్పేసి ఇంటికి వెళ్ళిపోయి, ఆ రోజు టీవీలో వచ్చింది సిస్టర్ మీ వాక్యం, అది ఇంటి దగ్గర చూశాను నేను.
అని చెప్పి ఆయన అంటారు కదా, మీరు పరిశుద్ధాత్మ గురించి ఇచ్చిన వివరణ, ఆ వివరణ విని నేను ముగ్ధుడైపోయాను అన్నాడు ఆయన. అదేంటి, అది నాకు చాలా సింపుల్ అనిపించిందండి. ఆయన ముగ్ధుడైపోవడం ఏంటి అంటే, బంగారం సంగతే ఎవరికి తెలుస్తుందండి? కంసాలకు తెలుస్తుంది. ఆయనకి తెలిసిన ఆయన కనుక నాకంటే ముందు నుంచి సేవలో ఉన్న ఆయన మంచి వ్యక్తి, ఆత్మీయమైన వ్యక్తి ఆయన. అందుకే ఈ వాక్యం అనే బంగారం గురించి ఆయనకి తెలుసు. మీరు చాలా ముగ్ధుడయ్యానమ్మా. రోజు మీరు ఎక్స్ప్లెయిన్ చేసిన విధానం చాలా నచ్చింది నాకు. అసలు ఎంత బాగా ఈ సిస్టర్ ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు, ఈవిడికి ఇన్ని విషయాలు తెలియకుండా ఎలా చెప్తారు ఈవిడి అని నేను ముగ్ధుడయ్యానమ్మా అన్నారనమాట. అయితే నాకేమి పెద్ద అనిపించలేదండి. ఎందుకని, నాకు ఇంక అలవాటు అయిపోయింది. నేను అభిషేకం పొందుకోవడం, ఆ అభిషేకం కలిగి నేను ఉండడం, ఆ అభిషేకంతో నేను పనిచేయడం, అదంతా నాకేమైపోయింది. చూడండి, చేసిన పని పదే 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 చేస్తే ఏమవుతుంది, అందులో నైపుణ్యత వచ్చేస్తుందండి. ఏమొస్తుంది? నైపుణ్యత వస్తుందండి. ఆ రీతిగా నాకైతే ఏమనిపించలేదు. కానీ ఆయన సాక్ష్యం ఇచ్చాక, అయితే ఎంత మంచి సాక్ష్యాన్ని ఇచ్చారు. ఈయన మామూలు సేవకుడు కాదు, ఈయనకి ఎంతలాగా అర్థమైందా? అంతే కదా, తెలియని వాళ్ళకి నాకు అర్థం అవ్వలేదని పెద్ద ఫీల్ అయిపోక్కర్లేదు. మనం తెలుసున్నవాళ్ళు అలా చెప్పారేంటి అంటే మనం ఫీల్ అవుతాం. అయితే నేను సరిగ్గా చెప్పలేదా, నేను సరిగ్గా చెప్పలేకపోయానా అని ఫీల్ అవుతాను అన్నమాట. ఏది ఏమైనప్పటికైనా ఆ చిన్నది ఆవిడ వచ్చినప్పుడు అంట, ఆవిడ మాట్లాడుతున్న మాటలంట ఆయనకి ఎలా ఉన్నాయంట, ముద్దుగా అనిపించినాయి అంట, ఇష్టంగా అనిపించినాయి ఆయనకి. ఆ మాటలో సువాసన వస్తుంటే ఎలా ఉంటుందో, మల్లె పువ్వులు చెట్టు దగ్గర నుంచి మనం వెళ్తున్నాం అనుకోండి, ఆ పువ్వులు కోసుకుంటే సువాసన వస్తుందా, లేకపోతే పక్క నుంచి వెళ్తుంటే మనకు సువాసన వస్తుందా? చెప్పండి. చెట్టు పక్క నుంచి వెళ్తుంటేనే మనకు సువాసన వస్తుంది. కొయ్యక్కర్లేదు, దాన్ని కోసి మన తలలో పెట్టుకోక్కర్లేదు. దాని పక్క నుంచి వెళ్తుంటేనే ఆ స్మెల్కి ఇక్కడెక్కడో ఏముంది, పువ్వుల చెట్టు ఉంది ఇక్కడ, అది మల్లె పువ్వులు, అది మనకు వెంటనే అర్థమైపోతుందండి. కనకాంబరాల దగ్గర వాసన వస్తుందా? అవి ఆర్టిఫిషియల్గా ఉంటాయి. చూడడానికి 2-3 రోజులు వాడుకోవాలి. మల్లెపూలు సాయంత్రానికి వాడుకోవాలి. అదే మొక్కలు కోసారంటే మరుసటి రోజుకు ఇచ్చుకుంటాయండి కదా. ఏది ఏమైనప్పటికైనా అంత ఆ మాటలు ఆయనకి ఎలా వచ్చినాయి అంటేనట, సువాసనలాగా వచ్చినాయి అన్నమాట. ఎంతమందిని నేను కౌన్సిలింగ్ చేశాను, కానీ ఎవ్వరు కూడా ఎవరి నోట్లోంచి ఇలాంటి మాటలు వినలేదు. ఈ చిన్నది చాలా అసలు ఎంత నాలెడ్జ్ ఎక్కడిది అని ఆశ్చర్యపోయి, అప్పుడు ఆయన అనుకున్నాడట, ఈమెని వీళ్ళతో కలపకూడదు, ఈమెను సెపరేట్గా పెట్టాలి అనుకున్నాడట. సెపరేట్గా పెట్టాలని ఆమెను ఎక్కడ పంపించేశాడు? ఒక అంతఃపురంలోకి పంపించాడండి. ఏ అంతఃపురం అంటది? అతి శ్రేష్టమైన అంతఃపురంలోకి పంపేశాడటండి. నాకెప్పుడు మన మందిరం ఒక అంతఃపురంలాగా నాకు కనిపిస్తూ ఉంటుందండి. కళలు వచ్చినప్పుడు పెద్ద అంతఃపురంలా కనిపిస్తుందండి. ఇది ఇలా డాబాలాగా ఇలా ఉంటుంది నాకు. 2 అంతస్తులు దాంట్లోకి వెళ్ళినట్టు వస్తుంది అన్నమాట. మొన్నే 3వ అంతస్తులో ఉన్నామంట. హల్లెలూయా. అంటే 3వ దాంట్లోకి వెళ్ళిపోయాం. మొదటిది దాటాము, తర్వాత 2వది కూడా దాటాము. ఇప్పుడు ఎక్కడ ఉన్నామంట? 3వ అంతస్తులో కనపడుతున్నాం. అయితే అంతకంతకి మనం ఏమవ్వాలి? ఆత్మీయ జీవితంలో డెవలప్ అవ్వాలండి. ఏమవ్వాలి? డెవలప్ అవ్వాలి మనం. అంతే తప్ప కోల్పోకూడదండి ఏమీ. అప్పుడు ఈమెని అతి శ్రేష్టమైన అంతఃపురంలో పెట్టాడట. ఎందుకని పెట్టాడంటే,
వీళ్ళదందరిది ఒక రకంగా ఉన్నారు వీళ్ళు. ఈమెను వీళ్ళతో కలిపితే ఈమెను ఏం చేస్తారు వీళ్ళు? వేస్ట్గా తయారు చేస్తారు. ఎలా తయారు చేస్తారు? కొన్నిటిల్లో మనం ఇరుక్కుపోతామండి. ఏమవుతాం తెలుసా? కొన్ని పదవులు మనకు అంటగడతారు. కొన్ని ఎప్పుడు పదవుల్లోకి నేను అడుగు పెట్టనండి. శారా గారికి ఒక పదవి ఇవ్వండి అన్నారు అప్పట్లో నాకు సేవకులు మీటింగ్కి వెళ్ళి ఇవ్వడం కదా. శారా గారికి ఒక పదవి ఇవ్వండి అంటే అన్ని పదవులు అందరికి ఇచ్చేసాం, ఇంకేమీ లేవు అనేసి అంటే ఏమీ లేకపోతే క్రియేట్ చేసి ఇవ్వండి ఆవిడది అన్నారన్నమాట. బాబు నాకు పదవులు వద్దండి బాబు, నేను అస్సలు ఉండను, నేను అలాగా నాకు ఇష్టం ఉండదు పదవుల్లో ఉండడం అని చెప్పేసి అన్నాను. దేవుడు నాకు ఇస్తే తప్పకుండా నేను అందులో ఉంటాను. దేవుడు నాకు ఇబ్బంది దాంట్లో నేను వెళ్ళను. ఎవరు ఎంత బతిమాలినా ఎవరు ఎంత చేసినా వెళ్ళనండి అన్నది. అయితే ఆమెను ప్రేమించి ఆమెను ఇష్టపడి అతి శ్రేష్టమైన అంతఃపురంలో పెట్టడమే కాదు, కానీ రాజుగారి దగ్గర నుంచి ఆమెకు ఆహారము పానీయము వచ్చేటట్టుగా ఏర్పాటు చేశాడండి. వీళ్ళందరూ తాగేది వేరుగా ఉంది, తినేది వేరుగా ఉంది, ఆమెది సెపరేట్గా ఉందండి అంతా. అంటే రాజుగారు అంటే ఎవరంటే ఆయన మన దేవుడు, రాజులకు రాజు, ప్రభులకు ప్రభువు. ఆయన దగ్గర నుంచి నేరుగా మనకు వస్తుంది అన్నమాట. నేను అక్కడి నుంచి ఇక్కడి నుంచి తెచ్చి పెట్టను, మీకు ఎక్కడి నుంచి తెస్తానో నేరుగా ఆయన దగ్గర నుంచి తీసుకొస్తాను అన్నమాట నేను. అందుకే మనం ఎక్కడ వెళ్ళిన విషయాలు మనం వింటూ ఉంటాం. వింటున్నామా లేదా? మీ సంగతి నాకు తెలియదుగా, నేను వింటున్నాను. మరి మీరు వింటున్నారో లేదో నాకు తెలియదు, నేను వింటున్నాను. ఏంటి ప్రభువా, శుక్రవారం ఒకటి చెప్పేస్తున్నావు, ఆదివారం ఒకటి చెప్తున్నావు, ఇన్ని ఎలాగా అని నేను ఆలోచిస్తుంటే నాకు ఒక వాక్యం జ్ఞాపకం వచ్చింది. ప్రకటన గ్రంథంలో అంటాడు, ఏ సంగతితో కానీ చెప్తాడండి ఆయన, మరుగై ఉన్న మన్నాని నేను భుజింపనిస్తానంటాడు అనమాట. ఇప్పుడు మనం తినే ఆహారం మరుగుగా ఉందండి. ఎవరికి? నాకు మరుగుగా ఉందంటే మీకు మరుగుగా ఉన్నట్టే అది. ఎందుకంటే నేను తింటే కదా మీకు పెడతాను. నేను తినంటే, నేను దాన్ని తయారు చేయండి మీకు ఎలా పెడతాను? నేను ఫస్ట్ ఎవరు తినాలి? ఫస్ట్ దేవుడు నాకు చెప్పాలి అది. ఇప్పుడు ఆ మరుగైన దాన్ని, ఆ మన్నా అనగా ఏంటి? వాక్యం. ఆ వాక్యం ఇప్పుడు నాకు పెడుతున్నాడు దేవుడు. అదే మీకు పట్టుకొచ్చి ఏం చేస్తున్నాను? పెడుతున్నాను అన్నమాట. అంటే ఇప్పుడు మీరు చూసుకోండి ఎందులో ఉందో. చూస్తున్నావా? అంటే ఫస్ట్ పేజీ కాక ఆ పక్క పేజీలో దొరుకుతుంది మీకు. అది పక్క పేజీలో కింద ఉంటుంది అన్నమాట. మరుగై ఉన్న మరణాన్ని భుజింపనిస్తానని ఉంటుంది. కనబడలేదా? రెండో అధ్యాయం 17వ వచనం. సంఘములకు ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. జయించు వానికి మరుగై ఉన్న మన్నాను భుజింపనిత్తును, మరియు అతనికి తెల్ల రాతి నిత్తును, ఆ రాతి మీద చెక్కబడిన ఒక క్రొత్త పేరు ఉండును. పొందిన వారికే కానీ అది మరి ఒకరికి తెలియదు. స్వర్ణాలో ఉన్న పెర్గములో ఉన్న సంఘం అనమాట అండి. పెర్గములో ఉన్న సంఘపు దూతకు ఎలాగూ రాయను. ఇప్పుడు నాకు ఎప్పుడైతే ఏంటి ప్రభు ఇంతలాగా చెప్పేస్తున్నాం ఏంటి అయినా ఇది వరకు నాకు అసలు ఈ అర్థాలు తెలిసే కాదు, నాకు ఇంత ఈజీగా చెప్తున్నావు ఏంటి ప్రభు ఇప్పుడు అనేసి అనుకున్నప్పుడు ఈ వాక్యాన్ని పరిశుద్ధాత్మ దేవుడు నాకు జ్ఞాపకం చేశాను. ఎందుకని? టైం దగ్గర పడిపోతుంది కనుక మనం ఏమైపోవాలి? పరిశుద్ధుడు ఇంకా పరిశుద్ధతలోకి వెళ్ళాలి. నీతిమంతుడు
ఇంకా నీతిలోకి వెళ్ళిపోవడం, దుష్టుడు ఇంకా దుష్టత్వంలోకి వెళ్ళిపోతాడంట. అవునా? అది లాస్ట్ ఉంటాయి ఆ మాటలు, 22వ అధ్యాయంలో ఉంటాయండి. వీళ్ళు పరిశుద్ధులైతే పరిశుద్ధతలోకి వెళ్ళడానికే చాలా కష్టపడాలి. పరిశుద్ధంగా జీవించాలనుకుంటే ఆసామాసీగా ఉండదు, అందరితో చీచే అనిపించుకోవాలి. ఎందుకంటే వాళ్ళు చెప్పినట్టుగా మనం చేయకపోతే మరి ఉమ్మేసేస్తారు బయట వాళ్ళు. అంటే ఎవరో బయట వాళ్ళు అయితే మనకు పెద్ద ఇదేమీ లేదు. మనవాళ్ళే అంటే మన రక్త సంబంధులే, మన చుట్టాలే. మేము మాత్రం వెళ్తలేదా చర్చికి? మేము మాత్రం చేయట్లేదా ప్రార్థనలో? మేము మాత్రం ఉపవాసాలు ఉండలేదా? మేము మాత్రం కారులే ఉండలేదా? ఏంటో పెద్ద విచిత్రంగా అది ఇది ఎన్ని మాట్లాడతారో అన్నమాట. కానీ ఎన్ని అన్నప్పటికైనా మనం ఏం చేయాలి? చెవులు లేని వాళ్ళలాగా ఉండాలన్నమాట అండి, మోగోళ్ళలాగా ఉండాలన్నమాట. అనుకుంటే అనుకోండి అని చెప్పి నా దేవుడు నాకేం చెప్పాడు అది మాత్రం నేను నెరవేరుస్తాను. మీరేమన్నా నన్ను పరలోక రాజ్యం తీసుకెళ్తారా? ఆ చెప్పిన వాళ్ళు ఏమైనా తీసుకెళ్తారండి మనల్ని? ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం వచ్చి తప్ప వాళ్ళకే పరలోక రాజ్యం లేదు, మనల్ని తీసుకెళ్తారండి? పరలోక రాజ్యం తీసుకెళ్ళి ఆయన మాట మనం వినాలి. కానీ నా పాతాళానికి తీసుకెళ్ళి వాళ్ళు మాటలు ఎందుకండి మనకి? వాళ్ళు ఎవరైనా కావచ్చు, వాళ్ళ మాటలు కాదు మనం పట్టించుకోవాల్సింది. మన యేసయ్య మనకేం చెప్తున్నాడు అది పట్టించుకోవాలి. ఆమెకి పరలోక రాజు దగ్గర నుంచి ఆహారం రప్పించాడటండి అతను. ఆమెకి పరిచర్య చేయడానికి త్వరగా 7 ఆడపిల్లల్ని సిద్ధపరిచాడటండి. ఎంత చేశాడో చూసారా? ఆమె దగ్గర ఏం వాసన వచ్చిందని, ఇంపైన వాసన వచ్చిందని అర్థమైపోయింది ఆయన. ఎంతమంది వచ్చారు కానీ ఎంతమందిలో ఎవరి దగ్గర కూడా ఇది లేదు. ఈమెలో ఇంత స్పెషల్ ఉందా? ఇలాంటి ఆమెను వీళ్ళతో అస్సలు కలిసి పెట్టకూడదు ఇవిని అని చెప్పేసి ప్రత్యేక పరిచేసాడండి పరిశుద్ధాత్మ దేవుడు. అక్కడ హేగే అనగా పరిశుద్ధాత్మని సాదృశ్యమండి. ఈ రీతిగా చెప్పుకుంటూ పోతే ఇప్పుడు రూతుని ఏమన్నారండి ఆయన? యోగ్యురాలు అన్నాడు ఆయన. యోగ్యురాలు అన్నాడు. నీవు యోగ్యురాలు అని నా జనులు అందరికీ తెలుసు అంటున్నాడు ఆయన. వస్తీ కంటే యోగ్యురాలు ఎవరు? ఎస్తేరు. ఇక్కడ రూతు యోగ్యురాలు అని అనిపించుకుందండి. ఎందులో నుంచి వచ్చింది ఆమె? మోయాబులో నుంచి వచ్చిందండి. మోయాబులో నుంచి వచ్చింది కానీ అక్కడ సఫర్ అయింది ఎవరో? నయోమి సఫర్ అయిపోయింది. అక్కడికి వెళ్ళడాన్ని బట్టి భర్తను పోగొట్టుకుంది, బిడ్డలు పోగొట్టుకుంది, మూడుబారిపోయిన జీవితంలాగా అయిపోయింది. నయోమి అంటే మారాలాంటి జీవితం, మధురం లాంటి జీవితం మారానగా చేదుగా మారిపోయిందటండి. అదో మాట మొన్న బయటకు వచ్చాడు దేవుడు. నాకు భలే నచ్చేస్తున్నాయండి ఈసారి. ఇంకా బాబోయ్ ఏడు ప్రభు ఎలా చెప్పేస్తున్నావు అని నాకు ఎంత సంతోషం వేసేస్తుంది అనమాట. దేవుని చిత్తం అయితే మరి ఆదివారం ఎప్పుడో బోధిస్తాం దాన్ని. ఆ రీతిగాని మరి వీళ్ళండి కన్యకులు అంటేది, పెళ్ళవని వాళ్ళని కన్యకులు అంటాం మనము. ఆమె అలాగే కన్యగా మిగిలిపోయిందండి, పెళ్లి చేసుకోలేదండి అంటారు. పెళ్లి చేసుకోని వాళ్ళు అందరూ కన్యకులని కాదు ఇక్కడ అర్థం. దేవుని కొరకు మనము ఒక దీక్షలో ఉన్నామన్నమాట. ఎందులో ఉన్నాము? ఒక దీక్షలో ఉన్నాము. ఏది తినకూడదో, ఏది త్రాగకూడదో, ఏది వినకూడదో, ఏది చెయ్యకూడదో ప్రతి దాన్ని మన చేతులు కాపాడుకుంటూ, మన పాదాలను కాపాడుకుంటూ, మన హృదయాన్ని కాపాడుకుంటూ, మన చెవుల్ని కాపాడుకుంటూ వినరాని మాటలు వినాల్సి వస్తుందండి. చెవికి తగిలి పడిపోవాలి, లోపలికి వెళ్ళకూడదు, మనలో పని చేయకూడదు. మనం వినకూడదని మన దగ్గర చెప్పకుండా ఉంటారు వాళ్ళు, వాళ్ళు చెప్తారు అవి. అందుకే ఎక్కువగా మాట్లాడటం అంటే దేవుని గురించి కాదు, వేరే విషయాలు మీకు ఎక్కువ చెప్తున్నారు అంటే తప్పకుండా వాళ్ళ దగ్గర వేస్ట్ ఉంటుంది. అందుకే వాళ్ళ దగ్గర నుంచి మీరేం చేయాలి? సహజమైనంత వరకు వాళ్ళని వదిలేసి మీరన్నా వెళ్ళాలి, లేకపోతే మీ దగ్గర నుంచి వాళ్ళనన్నా పంపేయాలి.
వెళ్ళిపోండి అని మీరు చెప్పలేదు. మీకు చిట్కా చెప్పనా? వాళ్ళు వెళ్ళిపోవాలంటేని ప్రభువా ఈమెను పంపించు, ప్రభువా ఇతను పంపించు, అంతే. మీరు సింపుల్ అన్నమాట. ఎందుకంటే వాళ్ళ దగ్గర నుంచి ఏమొచ్చేస్తున్నాయి మీకు? వేస్ట్ మాటలు. నీ టైం వేస్ట్ అయిపోతుంది. అనవసరంగా ఊరు గొడవలన్నీ తెచ్చి నీ చెవిలో సాతానుడు కూరేస్తాడు. అలాంటి వాళ్ళని ఉపయోగించుకుని ఆ చెత్త అంతా మనకు అవసరమా? అదేదో దేవుని మాటలు నువ్వు విను, నువ్వు బాగుపడతావు. లేదు అంటే చెప్పిన వాక్యాన్ని నువ్వు తలపోసుకో, బైబిల్ చదువుకో. నీ ఆత్మక బలము, నీ ఆత్మక శక్తి, నీ ఆత్మక ఆరోగ్యం ఇవన్నీ పలుకుతాయి నీకు. అంతే తప్ప వేస్ట్ మాటల వల్ల ప్రార్థన ప్రార్థన అంటానే మన టైం అంతా తినేస్తారండి. తెలుసా మీకు? అప్పుడే మీకు అర్థం అవ్వాలి వాళ్ళలో ఒక దురాత్మ పనిచేస్తుందని. అలాగా మీరు ఏమైపోతారో తెలుసా? నీరసించిపోతారన్నమాట. ఆ దురాత్మది పీడించేస్తుందండి. పట్టుకుని ఏం చేస్తుంది? పీడించేస్తుంది అన్నమాట. ఇంకా ఒక చెప్పన, అలాంటి వాళ్ళు అలాగే వెళ్ళగానే ఇలా మంచం మీద పడిపోతారు. మీరు ఏం లేదు మీకు, ఇంకేం ఓపుకుంటుంది. మొత్తం మీరు ఉన్నదంతా ఆ దెయ్యం ఏం చేస్తుంది? మీలో ఉన్న సారం అంతా లాగేస్తుంది. ప్రత్యక్షంగా వచ్చి చేసేయటం కాదు, కానీ మనసుల్లో ఉండి పీడించే ఈ రకంగా ఉంటాయండి. తెలుసా మీకు? అలాంటి బారిన పడినప్పుడు ప్రభువా ఈ వ్యక్తిని పంపించిన ఆయన అని చెప్పేసి మీరు మనసులో ప్రార్థన చేసుకుంటే సరే వెళ్ళొస్తాను అని వాళ్ళే వెళ్ళిపోతారంట. ఎవరు పంపించారు? దేవుడు పంపించాడు. ఇది మీకు నీరసం వచ్చేస్తుంది, బలహీనత వచ్చేస్తుంది. అయ్యి బాబోయ్ తండ్రి ఏంటి నాయన ఇలాగైపోతున్నాను నేను అని అలాగైపోవద్దు, కానీ ప్రార్థన చేసుకోండి మనసులో. వాళ్ళే వెళ్ళిపోతారు. పరిశుద్ధాత్మ దేవుడు ఆ దెయ్యాన్ని పంపించేస్తాడు. నువ్వు వదలగొట్టుకోలేవు అలాంటి వాళ్ళు. మరీ మొక్కం మీద వెళ్ళిపోవడం నువ్వు చెప్పలేవు. దేవుని బిడ్డల దగ్గరికే వస్తారండి ఇలాంటి వాళ్ళు. మన సమయం వృధా అయిపోతుంది, మన బలం వృధా అయిపోతుంది, భయంకరమైన నీరసాలకు లోనైపోతాము. ఒక రకంగా చెప్పాలి అంటే దెయ్యాలు పీడించేస్తాయి అన్నమాట అండి. ఈ రకంగా ఇలాంటి చాలా అనుభవాలు కూడా నేను వెళ్ళాను. దేవుని గురించి మాట్లాడినప్పుడు నాకు చాలా ఆనందంగా అనిపిస్తుందండి. అవతల వాళ్ళు రిసీవ్ చేసుకుంటుంటే చాలా ఆనందంగా అనిపిస్తుంది. లోక విషయాలు చెప్పి టైం పాస్ చేస్తే నాకు చాలా చిరాకు వచ్చేస్తుంది, నీరసం వచ్చేస్తుంది. మరీ మొహమాటం కదండి. మరి వాళ్ళ దగ్గర అయ్యే ఉన్నాయి కనుక వాళ్ళ హృదయం ఏమిటి అయ్యే నింపుకుంటారు కనుక అయ్యే వస్తాయి వాళ్ళ దగ్గర. మీకు వేరే వాళ్ళ దగ్గర లోపల ఉంటే కదా బయట రావడానికి. ఆ లోపలంతా చెత్త చెదారంతో నింపేసుకుని ఉంటారండి. అయ్యే బయటకు వస్తూ ఉంటాయి. ఇంకా దేవుని గురించి రావు, దేవుని గురించి తెలుసుకోవాలని ఆసక్తి ఉండదు, ఏమీ ఉండదండి. తెలుసా మీకు? ఇవన్నీ జయించాలన్నమాట అండి. మనం ఏం చేయాలి? జయించాలన్నమాట అండి. తప్పకుండా జయిస్తాడు దేవుడు మనకి. అయితే మనం మాత్రం ప్రార్థన చేయాలి. లోపల ప్రార్థన చేయాలి. మీ అందరికీ ఇలాంటి అనుభవాలు ఎదురవుతాయండి, తప్పకుండా ఎదురవుతాయి. ఎదురవ్వకుండా ఎవరో ఉండవు మీరు. ఇంకో పేరు పెడతారు తెలుసా? అలాంటి వాడు చెప్పిన మాట వెళ్ళలేదనుకోండి మీరు, ఏదేళ్ళు అసలు మనుషులు లెక్క చేయరండి. వాళ్ళు దేవుని ప్రేమ లేదండి వీళ్ళకి. దేవుని ప్రేమ అంటే ఏంటి? టైం పాస్ చేయటమా? అదే దేవుని ప్రేమ అంటే. అవతల వ్యక్తి దేవుని గురించి వినడానికి ఇంట్రెస్ట్ చూపిస్తుంది అంటే వినడానికి ఇంట్రెస్ట్ చూపించాలి, విన్నది వాళ్ళలో క్రియ జరగాలి. చెప్పండి చెప్పండి వినడానికి చాలా బాగుంది అంట పేరు,
ఆ విన్నది వాళ్ళలో ఏం జరగాలి? క్రియ జరగాలి. వినడానికి వింటున్నారు కానీ వినుటి మట్టుకు మీరు వింటున్నారు, చూచుటి మట్టుకు చూస్తున్నారు కానీ ఏమాత్రం మీకు అర్థం అవ్వట్లేదు అన్నాడా లేదా ఆయన? అలా సెపరేట్ చేసేసాడు అనమాట అండి. ఆవిడ చూసారా? కన్యకులు అన్నమాట అండి వీళ్ళందరూ. అందుకే ఆమె గురించి రాయబడినప్పుడు ఏమంటాడంటే కన్యలందరికంటే ఆమె మీద దయాదాక్షిణ్యం కలిగిందంట. స్త్రీలందరికంటే ఆమెను ప్రేమించాడటండి ఆయన. ఆమె ఏమన్నా కోరుకుందండి ఆయన దగ్గర? మిగతా వాళ్ళు ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు ఏమేమి కోరుకుంటారో అవన్నీ వాళ్ళకి ఇచ్చేయమని ఆర్డర్ వచ్చిందనమాట పైనుంచి. ఆర్డర్ వచ్చింది కదా అని చెప్పేసి నాకు అది కావాలి, నాకు ఇది కావాలి, నాకు అది కావాలని చెప్పేసి అడిగేసి వాటితోటి ఆయన మెప్పించేద్దాం అనుకున్నారండి. ఇచ్చిందే దేవుడండి. ఇచ్చిన దేవుడిని ఎలా మెప్పిస్తాం మనం? ఆయన ఇచ్చిన వాటితో మెప్పించగలమా? దావీదు నా హృదయానుసారుడు అన్నాడు ఆయన. ఆయన ఏమన్నా అలంకరించుకున్నాడని అన్నాడు ఆయన? ఏ అలంకరణ లేదు, హృదయ శుద్ధితో ఉన్నాడు అతను. నా హృదయానుసారుడు అంటే నా హృదయంలో ఏమున్నదో దావీదుకి అర్థమైపోతుంది అన్నాడు. మోషే నాకు నమ్మకమైన వ్యక్తి, నా ఇల్లంతట్లో కూడా నమ్మకమైన వ్యక్తి అన్నాడు. ఇలాగ ఒక్కొక్కరు ఒక్కొక్క పేరుని ఆయన దగ్గర ఏం చేశారు? పొందుకున్నారండి. ఆయన ఏదో మెచ్చుకుంటాడని గొప్ప చేస్తాడని చేయలేదు వాళ్ళు. ఆయన ఏది చెప్పాడని చేస్తారంతే. ఏం చెప్పాడో అది చేసేసారు. ఈ చేసిన వాళ్ళు దేవుని వాక్యముతో వాళ్ళ హృదయాన్ని నింపుకున్న వాళ్ళు, ఆ వాక్య ప్రకారంగా జీవిస్తున్న వాళ్ళు, దేవునితో అన్యోన్యమైన సహవాసము సంబంధం పెట్టుకున్న వాళ్ళు, వాళ్ళందరూ కూడా నూనెను నింపుకున్నవాళ్ళు, కొని దాచుకున్నవాళ్ళు. అమ్మేటప్పుడే మనం ఏం చేయాలంటే దాన్ని కొనుక్కొని దాచుకోవాలి. మనం దాచుకున్న వెండి బంగారాలు పెట్టుకుని వెళ్ళాం. ఆ బంగారం కంటే విలువైన వాక్యాన్ని ఎక్కడ దాయాలి? మనం ఈ బీరువాలో దాయాలి. ఈ బీరువాలో దాయాలండి. అయ్యేమో అక్కడ. ఈ విలువైన వాక్యాన్ని ఇక్కడ దాచుకోవాలి, ఇక్కడ నింపుకోవాలి. అంతకంతకి ఏమైపోవాలి? నింపేసుకోవాలన్నమాట అండి. వెలుగు వచ్చిందండి, కేకలు వినబడ్డాయి, వెలుగు వచ్చేసింది. వాళ్ళకు వచ్చేసింది, వీళ్ళకి వచ్చేసింది. ఈ బుద్ధి కలిగిన కన్యకులు ఏమి నిద్రపోకుండా ఎదురు చూడలేదండి. వాళ్ళు నిద్రపోయారు. కొన్ని పరిస్థితులు మనకి నిద్రను కలుగు చేస్తాయి. మీకు బాధగా ఉందనుకోండి, ఏం చేస్తారు? ఏ మనిషి అయినని ఏ పని చేయడానికి ఇష్టం ఉండదు. ఇంకా పడుకుంటారు, వెళ్ళిపోయి మీరు ప్రశాంతంగా పడుకుంటారు. అవునా కాదా? ఆ టైంలో ఇంక పిల్లలు అలవాటు చేసినా, ఎవరన్నా మీ ఇంటికి వచ్చినా, ఏం చేసినా మీకు ఇష్టం ఉంటుందా? ఒక్కలో ఉండాలనిపిస్తుంది. ఏంటి తండ్రి నాకు ఈ పరిస్థితులు, ఏంటయ్యా నాకు అని మీ మనసు ఎక్కడికి కనెక్ట్ అయిపోతుంది? దేవునితో కనెక్ట్ అయిపోతుంది. ఎందుకంటే మనకి తీర్చగలిగిన వాడు ఆయనే కనుక ఆయనతో ఏకీపిస్తామండి. మనం ఆయనతో ఏకీపిస్తాం. అట్టి రీతిగా వాళ్ళు నింపుకోవడమే కాదు కానీ వాళ్ళు కలిగి ఉన్నారటండి. కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలేదు. కొనుక్కున్నారు, దాచుకున్నారు. అమ్మేవాళ్ళు అమ్ముతానే ఉన్నారు, కొనుక్కున్నారు. వీళ్ళు కొనుక్కోలేదు, వీళ్ళు నింపుకోలేదు, కొనుక్కోలేదు. ఇప్పుడు ఏమంటున్నారు వీళ్ళు? మా దివిటీలు ఆరిపోవచ్చున్నవి. ఎందుకు ఆరిపోతున్నాయి? మీకు ఒక మాట చూపిస్తాను. సామెతల్లోకి రండి. సామెతలు 13:9. నీతిమంతుల వెలుగు తేజరిల్లును, భక్తిహీనుల దీపము. ఎందుకు ఆరిపోతుందంట? రూల్ లేదు, దీపం ఉంది కానీ, దివిటీ ఉంది కానీ ఏం లేదు, నూనె లేదు. దివిటీలు వెలిగిస్తూ ఉంటారు, మీకు తెలుసు. మన హృదయ
ఉదయాన్నే ఒక దివిటీగా చెప్తున్నాడు ఆయన. దావీదు ఏమంటున్నాడు? నా ఆత్మను వెలిగించువాడవు నీవే. ఆయన దీపం మారిపోయింది. దీపం మారిపోతే ఆయన ఏమంటున్నాడు? నా దీపమును వెలిగించువాడవు నీవే. నీ వాక్యము నా పాదములకు దీపమును, నా త్రోవకు వెలుగునై ఉన్నది అంటున్నాడు ఆయన. ఆ దీపము ఎన్ని కారిపోయిందో ఏం చెప్పాడు అక్కడ? భక్తిహీనుల దీపము ఏమైపోద్దట? ఆరిపోతుందట. ఇంకో చోట రాస్తాడు, భక్తిహీనుల దీపం అంటే కారు చీకట్లా ఆరిపోద్దటండి. మన దీపం ఆరిపోకూడదు. నీతిమంతుల గురించి రాసినప్పుడు ఏమన్నాడు ఆయన? అంతకంతకు మనలో మన దివిటిని వెలిగించింది ఎవరో? యేసయ్య. నేను లోకములకు వెలుగై ఉన్నాను, ప్రతి మనిషిని వెలిగించాను నేను అన్నాడు ఆయన. అలాగే నాకులాగే మీరు కూడా లోకానికి వెలుగై ఉండాలి అని చెప్పాడు ఆయన. మనము వెలుగుగా ఉంటేనే అనేక మందిని వెలిగించగలుగుతాం. మన దగ్గర వెలుగు లేకపోతే ఎవరిని వెలిగిస్తాం? మనం వెలిగించలేము. అవునా కాదు? అయితే ఈ యొక్క దివిటి అనేటువంటిది వెలుగుతుంది, కానీ ఏ స్థితికి వచ్చిందంట? అది ఆరిపోయే స్థితికి వచ్చిందంట. ఎందుచేత ఆరిపోయే స్థితికి వచ్చిందని చెప్పాడు అక్కడ? భక్తిహీనత. మొన్న వచ్చింది మాట. భక్తిగా ఉండేవారు, కానీ ఆ భక్తి ఏ స్థితిలోకి వెళ్ళిపోయిందంట? హీన దశలోకి వెళ్ళిపోయింది. కానీ మనిషికి అర్థం కావట్లా. అయ్యో, ఒకప్పుడు నేను ఇలా ఉన్నాను, ఈ రోజు నేను ఇలా అయిపోయాను. ఒకప్పుడు ఇంత భక్తిగా ఉన్న వ్యక్తిని ఈ రోజు నేను ఎందుకు ఇలాగ అయిపోయాను అర్థం కావట్లేదు మనుషులకి. నువ్వు భక్తి కలిగిన బిడ్డవే, కానీ చివరికి ఏమైపోయావు? నువ్వు భక్తిహీనతలోకి పెట్టావు. నీతిమంతులైతేనంట అంతకంతకి తేజి వెళ్ళుతారట. అంటే ప్రకాశం ఏమవుతుంది? ఎక్కువైపోతుందండి వాళ్ళ దగ్గర. వెలుగు అంతకంతకి ఏమైపోతుంది? ప్రకాశమానంగా అయిపోతారటండి వాళ్ళు. వెలుగు ఎక్కువైపోతుందట వాళ్ళ దగ్గర. చిన్న వెలుగు నుంచి ఎక్కడికి వెళ్ళిపోయారు వాళ్ళు? 1000 వోల్టేజ్ బల్బులు ఉండవా? పెద్ద పెద్ద మీటింగ్స్ అయి పెట్టినప్పుడు వాడతారండి. ఎంత ప్రకాశమానంగా ఉంటుందండి. మొత్తం మీద నా దొడ్లో ఉన్న లైట్లు అన్నింటికంటే ఇప్పుడు 2 డామినేట్ చేసేసి అన్నింటినీ కలిపి అక్కడ ఒకటి పెట్టాం, ఈ పైన ఒకటి పెట్టాం. ఈ 2 ఏమైనాయి ఇప్పుడు? అవి వోల్టేజ్ ఎక్కువ. ఓసారి ఒక కళ వచ్చిందండి నాకు. ఆ కళలో ఒక ఆమె టార్చ్ లైట్ పట్టుకుని వస్తుంది. ఆమె వచ్చే దారంతా చీకటండి. ఆ చీకట్లో ఎవరికైనా ఏది అవసరం? టార్చ్ లైట్ అవసరం. ఆ టార్చ్ లైట్ వేసుకొచ్చింది. మా ఇంట్లో నేను ప్రార్థన చేసుకుంటున్నానంట. ట్యూబ్ లైట్ వేసుకున్నాను, నేను ప్రార్థన చేసుకుంటున్నాను. నేను చేసుకుంటుంటే ఆ వ్యక్తి వచ్చారన్నమాట. వచ్చి ఆ టార్చ్ లైట్ అలాగే వెలుగుతుందన్నమాట. అప్పుడు నేనన్నాను, ఈ లైట్ వెలుగుతుంది కదమ్మ ఇక్కడ, అది ఇంకా అది ఆపే. బయటికి వెళ్ళినప్పుడు చీకట్లోకి వెళ్ళినప్పుడు అది వేసుకుంది, కానీ ఎక్కడైతే లైట్ ఉంది కదా అనేసి నేను అంటున్నాను అన్నమాట. దేని కాంతి ఎక్కువ ఇప్పుడు? టార్చ్ లైట్ కాంతి ఎక్కువ, ఈ ట్యూబ్ లైట్ కాంతి ఎక్కువండి కదా. టార్చ్ లైట్ కాంతి ఎక్కువగా ఎక్కడ కనబడుతుంది మనకి? బాగా చీకటి ప్రదేశాల్లో అది వెలుగుగా కనిపిస్తుంది. అదే మనకి ఇంట్లో ఇప్పుడంటే మనకి ఇవన్నీ వేసుకుంటున్నాం కానండి. ఒకప్పుడు ఏదో 40 క్యాండ్ల బల్బు ఏదో పెట్టిపోరండి స్టార్టింగ్లో. కరెంటు వేయించుకున్న టైంలో 40 క్యాండ్లు అన్నమాట. అప్పుడు అదే కాంతివంతంగా అనిపించేసింది. ఎందుకంటే వెలిగించే దీపాల్లోంచి అందులోకి వెళ్ళారు కదా మరి. అప్పుడు అదే గొప్ప ఉండేది. ఇప్పుడు ఈ ట్యూబ్ లైట్లో కూడానండి ప్రకాశం ఉండేది. ట్యూబ్ లైట్స్ ఉంటాయి, చాలా వెలుగుంటాయండి. అవి కోరుకుంటాం ఇప్పుడు. అవునా కదా? అంటే అంతకంతకి మనకి ఏది కావాలని కోరుకుంటున్నాం? వెలుగు కావాలని కోరుకుంటున్నాం. యేసయ్య కూడా నువ్వు నేను ఎలా కనబడాలనుకుంటున్నాడు ఆయన?
నేను వీళ్ళని వెలిగించాను కనుక ఆ వెలుగు వీళ్ళలో ఏమైపోవాలి, అంతకంతకే వీళ్ళు ఏం చేయాలి, నా కొరకు తేజరిల్లాలి, ఎక్కువైపోవాలి. వీళ్ళలో ఉన్న నా వెలుగు ఎక్కువైపోవాలని కోరుకుంటున్నాడండి ఆయన కొరకు మనము ప్రకాశించాలని కోరుకుంటున్నాడు ఆయన. ఎప్పుడు పార్టీ క్యాండల్లాగే ఉండకూడదు, మనం జీరో బల్బులాగా ఉండకూడదు, ప్రకాశిస్తూ ఉండాలంట మనం. ఎందుకంటే ఆయన ప్రకాశము గొప్ప ప్రకాశం అండి. పరలోకమంతా కూడా లైట్లు ఏమన్నా ఉంటాయండి అక్కడ, ఆయనే నీకు సూర్యుడిగా ప్రకాశిస్తారు. ఒకసారి మా అమ్మగారు, అదొకటి నేను చెప్పేసి ముగించేస్తాను. మా అమ్మగారిని తీసుకొచ్చామన్నమాట. ఒంట్లో బాగాలేదు, కొన్ని రోజులు అక్కడ హాస్పిటల్కి అది వెళ్ళి మందులు వాడిన తర్వాత ఇక్కడ తీసుకొచ్చేసానండి. తీసుకొచ్చేసిన తర్వాత అస్తమాట ఆవిడ పిలిచేవారు. పిలిస్తే నేను బైబిల్ చదువుకుంటూ ఉండేదాన్ని, నాకు అలవాటు కదా. ఆవిడ పిలిచింది, మళ్ళీ అక్కడికి వెళ్ళేదాన్ని. ఏమ్మా అంటే ఏమీ లేదని, మళ్ళీ వచ్చి బైబిల్ చదువుకుని మళ్ళీ పిలిచింది. ఏమ్మా అంటే ఏమీ లేదని. మరి ఎందుకు పిలిచావమ్మా అంటే అబ్బాయి ఏమీ లేదమ్మా అని. అలాగా నేను ఈ వాక్యం చదవడం, ధ్యానించడం నా వల్ల కావట్లేదు. ఇంకా లేచెళ్ళి మళ్ళీ వచ్చి, లేచెళ్ళి మళ్ళీ వస్తే మనకి ఎలా ఉంటుందండి చదివే వాళ్ళకి? చదవగలమా? ఏమన్నా అర్థమైనట్టు ఉంటుందా మనకి? బైబిల్ ఎప్పుడు కూడా ప్రశాంతంగా కూర్చొని చక్కగా చదవాలండి. వాళ్ళతో మాట్లాడతా, ఈ వీళ్ళతో మాట్లాడతా అలా చదివితే ఏమన్నా బురకెక్కుద్దా మనకి? అప్పుడు నాకు బాధ వచ్చేసింది అన్నమాట. కొన్ని రోజుల కింద ప్రభువా నేను ఏమవుతున్నానో నాకు ఏం అర్థం అవ్వట్లేదు, నేనేదో అయిపోతున్నాను మొత్తం మీద. ఎప్పుడు నాకు ఇలా లేదు, ఇప్పుడేంటి నాయన ఇలాగైపోయాను. నేను ప్రతిరోజు వాక్యం చదివి ధ్యానించుకునేదాన్ని, ఇలాగైపోయాను ఏంటి ప్రభువా? నేను వాక్యం సరిగ్గా చదవలేకపోతున్నాను, ధ్యానించలేకపోతున్నాను. ఏదో నామకార్థంగా చదివినట్టు ఉంటాం తప్ప నేను చదివి ధ్యానించలేకపోతున్నాను ప్రభువా, నీతో సహవాసం చేయలేకపోతున్నాను. ఏడు తండ్రి ఇలాగైపోతున్నారని ఒక రోజు ఏడ్చేసానండి దేవుడి దగ్గర తట్టుకోలేక. ఏడ్చేసి నేనేదో అయిపోతున్నాను ప్రభువా, నాకు తెలియట్లేదు, నేనేదో అయిపోతున్నాను, ఆత్మీయ జీవితం ఏమవుతుంది అసలు? మన ఇద్దరి మధ్య అంత సంబంధం నాకు ఉన్నట్టు నాకు అనిపించట్లేదు. ఎందుకంటే బాగా ఆయనతో నేను ఉన్నదాన్ని కనుక ఇప్పుడు నాకు అది సరిపోవట్లేదు. సరిపోక నాకు ఏదో అయిపోతున్నట్టు నాకు అనిపిస్తుంది, ఫీల్ అయిపోతున్నాను. ఎక్కడికో పోతున్నాను, మొత్తం మీద పైకి ఎక్కలేదు, కింద పోతున్నట్టున్నాను, ఎక్కడికో అన్నట్టు ఫీల్ అయిపోతున్నాను. ఆ రాత్రి ప్రభు నాకు చూపించిన దర్శనం ఏంటంటే నా ఆత్మ పరలోకానికి వెళ్ళింది. 7 ఆకాశాలు దాటి వెళ్ళిపోయిందండి. ఇదేంటి నేను ఎక్కడికి వెళ్ళిపోతున్నాను? నా బాడీ కిందకి కనపడుతుంది, నేను మోకాళ్ళు వేసి ప్రార్థన చేస్తుంది, నా శరీరం నా ఆత్మ పైకి వెళ్ళిపోతుందండి. ఏంటి నేను ఎక్కడికి వెళ్ళిపోతున్నాను ఏంటి ఈ ఆకాశాలు ఏంటి ఏంటి అని చెప్పేసి అలాగా ఒక ఆకాశంలో అలజడి కనిపించింది నాకు. ఏదో అలజడి ఏంటో తెలియదు కానీ ఏదో అలజడి అనిపించింది నాకు అంతే. అక్కడ ఎవరో ఉన్నట్టు ఏంటో ఒక అలజడి తెలిసింది నాకు. ఆ తర్వాత ప్రభు నాకు చాలా భయం వేసేస్తుంది. ఏంటి నేను ఒక్కదాన్ని ఎక్కడికి వెళ్ళిపోతున్నాను, నాకేం అర్థం కావట్లేదు ప్రభు, నాకు సహాయం చేయండి. ఏంటి ప్రభు, నాకు చాలా భయం ఉంది ప్రభు అని చెప్పేసి అనేటట్టు 2 ఆకాశాలు దాటిన తర్వాత 3వ ఆకాశం అలాగా 7వ ఆకాశం వరకు వెళ్ళేటప్పటికి అలా దగ్గర చేసేసాడు దేవుడు నాకు. అంటే టప్ మన అలా వెళ్ళిపోయినట్టు అయిపోయింది అనమాట. దగ్గరగా దూరంగా వెళ్ళినట్టు అనిపించింది మొదట 2 ఆకాశాలకు వెళ్ళేటప్పుడు. ఆ తర్వాత దగ్గరగా నేను దాటుకుని పైకి వెళ్ళిపోయినప్పుడు అక్కడ నీతి సూర్యుడు ప్రకాశిస్తున్నాను. అప్పుడు నేను అనుకుంటున్నా, ఇక్కడ ఏంటి ఎంత ప్రకాశం వస్తుందేంటి? అదొక ఖాళీ ప్లేస్ అనమాట అండి. ఆ ఖాళీ ప్లేస్ అవతల నుంచి ఒక ప్రకాశమానమైన వెలుగు వస్తుంది అనమాట. ఎక్కడి నుంచి వస్తుంది ఈ వెలుగు అని నా ఆత్మ గాల్లో వెళ్ళిపోతుంది. అలాగా వాళ్ళు చేతులు ఏమి ఉన్నట్టు కనపట్టలేదు నాకు. అలాగా గాల్లో వెళ్ళిపోతుందండి. వెళ్ళిపోతా ఎక్కడి నుంచి వస్తుంది వెలుగు అనేసి చూస్తుంది. చూసేసరికి అది ఎక్కడి నుంచి వస్తుందో వాటి చూస్తున్నాను అనమాట. చూసి ప్రభువా నేను నీ బిడ్డను కదా, మరి నా మీద ప్రకాశించవా నువ్వు అన్నాను నేను. అనగానే ఆ వెలుగు నా మీద ప్రసరించిందండి. హల్లెలూయా. ఎప్పుడైతే వెలుగు నా మీద ప్రసరించిందో అసలు అందులో నాకు తన్మయం అయిపోతున్నాను అన్నమాట. నేను
ఎందుకంటే అలాంటి వెలుగు నేను భూమి మీద ఎక్కడా నేను చూడలేదు. తన్మయమైపోతున్నాను. ఎంత ఆనందిస్తున్నానంటే ఆ వెలుగులో అంత ఆనందిస్తున్నాను నాకు నా ఆత్మ. ప్రభువా నీ వెలుగు ఎంత గొప్పగా ఉంటుందయ్యా. అక్కడ సూర్యుడైనను చంద్రుడైనను ప్రకాశించాడు, ఆయనే వెలుగై ప్రకాశిస్తాడని వాక్యంలో ఉంది కదా. నీదు సూర్యుడిపై నువ్వు ఇలా ప్రకాశిస్తున్నావా ప్రభువా? ఈ వెలుగు ఎంత ఎలా ఉంటుందా ప్రభువా? నేను ఎంత వెలుగ్గా అసలు నేను ఎక్కడ చూడలేదు ప్రభువా. ఇది ఎంత ఇలా ఉంటావా తండ్రి, ఈ వెలుగు ఇలా ఉంటుందా తండ్రి అనేసి ఇంకెంత ఆనందం అంటే అంత ఆనందం అండి. మరలా అలా దాటుకుంటా వెళ్తున్నాను. మళ్ళీ చీకటయింది అంటే ఆ వెలుగు కనిపించట్లా. ప్రభువా మళ్ళీ ఇప్పుడు వెలుగు నా మీద ప్రకాశించాలంటున్నాను. మళ్ళీ ప్రకాశిస్తుంది. మళ్ళీ కాసేపు ఆనందిస్తున్నాను. మళ్ళీ నా ఆత్మ అలాగే వస్తుంది. మళ్ళీ అక్కడ ఆగిపోతుంది. ప్రభువా నా మీద ప్రకాశించాలని అంటున్నాడు. మళ్ళీ ప్రకాశిస్తుంది ఆ వెలుగు. ఆ రీతిగా అంటే నువ్వు ఏమైపోలేదమ్మా, నువ్వు బాగానే ఉన్నావు, నువ్వు ఫీల్ అవుతున్నావు అంటే నాతో సహవాసం కాస్త తగ్గి ఏమైపోతున్నావు, నువ్వు ఏదో అయిపోతున్నాను అనుకుంటున్నావు అని ఏం అవ్వట్లేదు నువ్వు అని చెప్పేసి ఆయన ఆ దర్శనం చూపించారన్నమాట. ఆ తర్వాత ఆత్మీయంగా ఉన్న వాళ్ళతో అది నేను పంచుకున్నాను. ఇలా కనిపించింది అంటే అది ఆ పరలోకంలో ఎవరికైతే స్థానం ఉందో వాళ్ళనే తీసుకెళ్ళి చూపిస్తారండి ఆయన. అలాగా మిమ్మల్ని మీకు చూపించారండి ఆయన అని చెప్పేసి అన్నారన్నమాట. ఏది ఏమైనప్పటికైనా అది ఎప్పుడైతే దేవుడు చూపించాడో అప్పుడు నాకు నెమ్మది వచ్చింది ఆ మనసులో. అప్పటి వరకు నాకు నెమ్మది లేదండి, భయం వచ్చేసింది. అమ్మయ్య తండ్రి నీ వెలుగులోకి తీసుకెళ్ళావు ఆయన. అసలు ఆ 7 ఆకాశాలు దాటి ఎంత విన్నాయి ఆత్మ. ప్రభు ఎంత గొప్ప దర్శనించావు తండ్రి, ఎంత గొప్ప దర్శనించావు అని చాలా ఆనందపడిపోయాను. ఆ తర్వాత ఇంకా నాకు ఆ ఫీలింగ్ లేదన్నమాట అండి. మరలా తర్వాత మా అమ్మగారిని తీసుకెళ్ళడం, హాస్పిటల్లో 3 రోజులు ఉండడం, అక్కడ దేవుడు సువార్త చేయటం. నేను ఎందుకు వెళ్ళాను హాస్పిటల్లో అంటే సువార్త చేయడానికి వెళ్ళాను అనమాట. దేవుని పని చేయటం అంటే ఎంత ఇష్టమని అనమాట. అలా చేసి మొత్తం మీద వచ్చాను అనమాట. ఏది ఏమైనప్పటికైనా ఎక్కడికి వెళ్ళినా నా టైం నేను సద్వినియోగం చేసుకోవడానికి చూసుకుంటూ ఉంటాను అనమాట. అంతే తప్ప లోకపు విషయాలతో గడపడానికి పెద్దగా ఇష్టం ఉండదు నాకు. రెండోది దేవుని గురించి చెప్తుంటే సరిగ్గా వినట్లేదు అనుకోండి, అప్పుడు కూడా నాకు చెప్పాలనిపించింది. ఒకప్పుడు చెప్తా కూర్చునేదాన్ని అలా, ఇప్పుడు ఇంకా చెప్పాలనిపించట్లేదండి. ఎందుకంటే నా టైం వేస్ట్, నా బలం పోతుంది, నా శక్తి పోతుంది, అన్నీ నేను కోల్పోతున్నాను అంతే తప్ప అక్కడ జరిగేది ఏం కనపడలేదు. అందుకని దేవుడు ఆ జ్ఞానాన్ని ఇచ్చి నాకు సహాయం చేస్తున్నాడు అనమాట. అయితే ఈరోజు ఇక్కడ నేను ఆపేస్తున్నాను. ఆ కన్యకులు ఎందుకు వాళ్ళు వెళ్ళలేకపోయారో నెక్స్ట్ ఆదివారం మనం కంటిన్యూ చేద్దాం. ప్రార్థన చేసుకుందాం. మోకరించండి.